ఫైనల్లీ ఎన్నో డేస్ తర్వాత, ఎన్నో మంత్స్ తర్వాత, డేస్ కాదు ఇయర్స్ తర్వాత వీడియో చూసానంటే నిజంగానే అనుకున్నా ఒక సెకండ్. కొండాపూర్, మాదాపూర్ హాస్టల్స్ ఇలాంటివన్నీ చూసుకుంటే 20-25,000 శాలరీ పే స్కేల్ ఉండే వాళ్ళందరూ ఈ లోన్ యాప్స్ లూప్లో ఉండిపోతున్నారు. అవును, మనం బిజీగా ఎప్పుడైతే ఉంటామో, మనం మార్నింగ్ 11 to 11:30 పీక్ టైంలో ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు, ఏదైనా ఆఫీస్లో కూర్చొని మీటింగ్ అటెండ్ చేయాలి, ఏదైనా స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు బ్యాంగర్స్ వస్తాయి కాల్స్, ఇంద్రా బాబు ఇదని చెప్పి టక్మని పిక్ చేసినామంటే నిజమా 50 lakhs పెట్టారు. షార్ట్ సిరీస్ అలా పెడతారా? స్కామ్ 1992, ఫర్జీ ఇన్ సేమ్ వే ఒక వర్టికల్ ఫార్మాట్ లో దందా అనేది అలా ఉండాలి. జమ్తారా అని ఒక సిరీస్ ఉంటుంది, సిమ్ కార్డులు మార్చేసి అది ఐ థింక్ యూపీఓ పంజాబ్ సైడ్ ఎక్కడ ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో అందరూ అదే చేస్తారు. అదే ఊరి పేరు జమ్తారా. కూర్చోబెట్టి డబ్బులు వసూలు చేయడం, నేను జడ్జినను, పోలీసును, ఇట్ ఈస్ ఎ బ్లీడింగ్ థింగ్. కరెక్ట్ గా చెప్పాలంటే 10,000 crore స్కామ్ ఎవ్రీ ఇయర్ ఓన్లీ ఇండియాలో అయ్యేది. సో ఇదోకే. ఎప్పుడైనా థ్రెట్స్ వచ్చా? ఎందుకు రావనో పొద్దున్న లేస్తే అదే నేను చంపేస్తాను ఎవడో ఉంటాడు. ఇప్పటికి ఐఫోన్ ఉందని బల్పా అని అంటాడు సడన్ గా ఎవడో. అది బ్యాక్లాష్ ఎక్కువైంది బండి భగీరథ గారిది. దానిలో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇట్ వాస్ ఆబ్వియస్లీ మై మిస్టేక్. సో దట్ వాస్ వెరీ బిగ్ బ్యాక్ క్లాష్. అది ఏం పెయిడ్ కాదు, ఏం కాదు. కాకపోతే అక్కడ జరిగిన వరస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇది శాంపుల్ కింద ఇచ్చేయడం అయింది. అది యాస్టీస్ అందరు చెప్పడంతో పాప మా ఫాదర్ ఏదో కొంచెం ఆపుదాం, మరీ ఎక్కువ తిట్లు పడుతున్నాయి ఇడికి అని చెప్పి ఆయన ఏదో వెళ్ళి ఆయనకి తగిలినాయి పటాపటా. సో నేను నేమ్ చేయను, బట్ ఒక థింగ్ నీ లైఫ్లో జరిగింది. ఆ తర్వాత ఫేజ్ ఏంటి ఇది? హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకొని దట్ ఈస్ నాట్ దిస్ అని చెప్పి అంతా తీయించుకొని మళ్ళీ న్యూ జర్నీ చేసి ఇలా మీ ముందుకు రావడం నాకు 2 years టైం బట్టి మేడ్ దట్ ఛానల్ టు బిల్డ్ 10 million చేయాలని చెప్పి ఉండే. 5 million ఛానల్, రైట్? సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ లాంగ్ ఫార్మ్ ఛానల్, 5.6 million. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ వి మేడ్ 8.5 crore ఆన్ దట్ ఛానల్. సీరియస్లీ? కెమెరా పట్టుకొని ఎలా తీయాలి అందరికీ తెలుసు. అది కాపీ రెడీ అయిన తర్వాత నుంచి దానికి 72 factors ఉంటాయి ఒక ఫిలిం హిట్ అవ్వడానికి. అండ్ బిజినెస్ కూడా 1 week ముందే క్లోజ్ చేయగలగాలి, ఇంక్లూడింగ్ టెలివిజన్, ఓటీటీ. సినిమాకి సమానంగా మార్కెటింగ్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నేను ఐఎమ్ రవి సిరీస్కే 10 lakhs ఖర్చు పెడితే 10 lakhs మార్కెటింగ్ పెట్టాల్సి వచ్చింది. ఇంతవరకు చూసి ఈడు యాక్టింగ్ ఈడేంట్రా అనుకున్న వాళ్ళు కూడా ఈడు బాగా చేశాడు, వీడి మీద నేను 150 రూపాయలు పెట్టడం వర్త్ అనుకునేలాగా నన్ను నేను మోల్డ్ చేసుకోవడానికి దందా ఈ స్టెప్ 1. హలో, హాయ్. హలో, హాయ్ అన్న. ఫైనల్లీ ఎన్నో డేస్ తర్వాత, ఎన్నో మంత్స్ తర్వాత. డేస్ కాదు ఇయర్స్ తర్వాత. అంటే నేను ఫాలో అప్ ఆ షో గురించి ఒక మంత్స్ నుంచి మాట్లాడుకున్నావు, వస్తావేమో అని చెప్పి. అది చేసి ఉంటే బాగుండేది కదా, స్టూడెంట్స్ థింగ్స్ హడావిడి. నైస్ ఆఫ్ యూ, అంటే మంచి ఫార్మాట్తో వచ్చి ఉండే. ఫైనల్ ఇలా కలవాలనుకున్నాం. ఐ థింక్ 2016 కదా మీ స్టార్ట్? అంతే, 14-15లో స్టార్ట్ అయింది. 18లో తేజ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసినాము. 20లో బ్యాక్ బెంచర్స్ పడ్డది. తేజ్ ఇండియా ముందు ఏం చేస్తారు? మిస్టరీస్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అని ఇంకో ఛానల్ ఉండేది. దాంట్లో యూస్ టు డు ఫ్యాక్ట్స్. అప్పటికి మీరు ఫేస్ రివీల్ అవ్వలేదు? ఫేస్ ఏం లేదు, ఓన్లీ వాయిస్. ఈజిప్ట్ గురించి, పిరమిడ్స్ గురించి. అవునా? అనంత పద్మనాభ స్వామి. 2014-15 మీరు 15 ఇదే మన తమడ స్టూడియోలోనే ఇక్కడే ఉండి టెక్ వీడియోస్ చేయడము. అవునా? ఇది నాకు తెలీదు. ఇంకా ఉంటుంది వాళ్ళది టెక్ గురు అని ఒక ఛానల్ ఉంటుంది, దాంట్లో పాత వీడియోలు ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు తేజ్ ఇండియా స్టార్ట్ చేసాం. బట్ నేను బేసికలీ డబ్బింగ్స్ చెప్పేవాడిని ఫిలిమ్స్కి, ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్లకి, ఇటన్నిటికి. అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. ఇదెవడో బాగానే డబ్బింగ్ చెప్తున్నాడు, ఈయనే పెడదాం అని చెప్పి అలా చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక జెమినిటీలో 500 episode సీరియల్ ఒకటి చేసాం, కొత్త బంగారం అని. శ్రీ బాలాజీ టెలిఫిలిమ్స్ వాళ్ళు ప్రొడక్షన్ చేశారు. దాని తర్వాత హై స్కూల్ అని చెప్పి ఇంకోటి జెమినీకే చేసాం, 6 o'clock ఈవినింగ్ షో సీరియల్. అలా ఎస్టాబ్లిష్డ్ స్టెప్ బై స్టెప్. ఇంకా యూట్యూబ్ రూటెడ్ ఏంటంటే కాంటెంట్ స్పేస్లో అప్పటికి ఎవరికి తెలియదు యూట్యూబ్ అంటే. ఇంద్రాబాయ్ ఏం వీడియోలు చేస్తావు, పిచ్చి వీడియోలు అన్నట్టు మాట్లాడేటోళ్ళు. ఒక 5 yearsలో 10 yearsలో దీని స్కేల్ అర్థమవుతుంది అని చెప్పి అప్పుడు అనుకుంటుండే. అప్పటికే లైక్ మన మహాతల్లి వీళ్ళందరూ ఫుల్ ఎస్టాబ్లిష్డ్ క్రియేటర్స్, అప్పటికి 1 million క్రియేటర్స్. సో వీళ్ళని చూస్తూ మనం ఎందుకు ఇట్లా చెయ్యొద్దు అని చెప్పి నేను ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసి. అప్పుడు మీ ఏజ్ అంతా? అప్పుడు అంతే నా 16-17 అంతే, వెరీ యంగ్ ఏజ్లో ఇదంతా. అప్పటికి ఇంటర్నెట్ అప్పుడప్పుడే వైఫైలు రావడం, 1 Mbps ఇంటర్నెట్. ఏమంటారు, ఆ పిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దొరికిందంటే యూట్యూబ్ ఇక్కడ నేను స్కెచ్ వీడియోస్ చేద్దాం అనుకుని వచ్చినప్పటికి, అంటే అసలు ట్రెండ్ ఎట్ వెళ్తుందో పట్టుకోవడానికి 2 years పట్టింది మీకు. అసలు యూట్యూబ్ ఏంటి, ఇది ఏంటి అసలు. అప్పుడు ఫేస్బుక్ వాస్ బూమింగ్. ఫేస్బుక్ లో ప్రతిదీ వెళ్ళేది. ఫేస్బుక్ జస్ట్ స్క్రోల్ చేయడానికి అది ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్ జస్ట్ ఫోటోస్ ప్లాట్ఫామ్. ఓకే, ఇదంతా ట్రాక్ చేస్తే యూట్యూబ్ ఇస్ అ స్పేస్. 0 వ్యూ నుంచి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసేది యూట్యూబ్ ఒకటే. అప్పుడు
కూల్ ఇదేదో బాగుందని చెప్పి స్టార్ట్ చేసాం అప్పుడు. ఫిలిం రివ్యూస్ చేయడము, థియేటర్ బయటకు వెళ్ళి మైకులు పట్టుకొని రివ్యూస్ చేయడం. ఇది కూడా చేసావా? చెయ్యంది ఏముంది ఇంట్లో రచ్చ, కుకింగ్ వీడియోస్ చేయడము, ఎన్ని చేసిన ఈ ఫ్యాక్స్లో బాగా రెవెన్యూస్ వచ్చినాయి. అప్పటికి విక్రమాదిత్య సేమ్ వాళ్ళతో పాటే అరుణ్ సూర్యతేజ, విక్రమాదిత్య, మిస్ట్రీస్ అరౌండ్ ఫ్యాక్స్, రియల్ మిస్ట్రీస్, అలా ఒక 10 సెట్ ఆఫ్ ఛానల్స్ ఉండే, గ్రూప్ లాగా అనమాట. అలా ఉండి కంటెంట్ అంతా చేసుకుంటూ వచ్చి అక్కడ వచ్చిన డబ్బులన్నిటిని సేవ్ చేసి అప్పుడు తేజ్ ఇండియా స్టార్ట్ చేసాం. ఎండ్ ఆఫ్ ది పాయింట్ కాంటెంట్ చేయాలని కనిపించాలి. తేజ్ ఇండియా స్టార్టెడ్ బై యూ, నాట్ కంపెనీ. ఏ కంపెనీ లేదు అప్పటికే నాకు 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, దాంట్లో మంచి వ్యూస్ వచ్చేవి అప్పటికే. నేను వాట్ ఇఫ్ బాయ్ గెట్ పీరియడ్స్ అని, ఆర్జీవి ఫాదర్ అయితే కొన్ని సెట్ ఆఫ్ వీడియోస్ చేసున్నాం అప్పటికి, నీ క్యాస్ట్ ఏంటి అని. బట్ ఆర్జీవి నాకు తెలుసు అది బాగా మీకు ప్లస్ అయింది. ఆర్జీవి లిమిటెడ్ కూడా మీరు పీరియడ్ అంతా బాగా నడిచింది. ఆ స్కెచ్ వీడియోస్లో మనకంటూ ఒక ట్రెండ్ సెట్టింగ్, వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు జెన్జీని ట్రిగర్ చేస్తున్నారు, యంగ్ని ట్రిగర్ చేసే ఆడియన్స్ అన్నట్టు కనిపించింది. ఫ్రమ్ దేర్ ఇంకా వెబ్ సిరీస్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికే లాక్డౌన్, కొంచెం అప్పుడే పార్షియల్ లాక్డౌన్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అవును, నా ఏజ్ గ్రూప్కి తగ్గట్టు నేను స్కూల్ సిరీస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చేసాం. అది 7 ఎపిసోడ్స్ వరకు పేర్లేదు. అది మా ఇంద్రాబాబు ఇది వెళ్తుందా బోల్డ్ డబ్బులు, అంటే స్కూల్ బట్టల దగ్గర నుంచి అన్ని రెంటే, ఎవ్రీథింగ్ మొత్తం స్టూడెంట్స్, ఆ కాలేజ్ సెటప్, దాని ప్రొడక్షన్ మీరే. ప్రొడక్షన్ అప్పటికి కంపెనీ ఇన్వాల్వ్ చేసి అటు ఇటు కంపెనీ నుంచి బ్యాంగర్స్ పడేవి. ఇన్ని లక్షలు పెట్టించేస్తున్నారు, రిటర్న్స్ రావట్లేదు, వ్యూస్ ఏంది ఇది అది. 7th ఎపిసోడ్కి జమ్మని అంటుకుంది. కట్ చేస్తే 8 మిలియన్, 9 మిలియన్, 10 మిలియన్ ఈచ్ ఎపిసోడ్ అలా కొట్టుకుంటూ వచ్చి బ్రాండ్ డీల్స్ వచ్చి మేడ్ ఇట్ హ్యూజ్ సక్సెస్. సో అది మీ ఫస్ట్ స్కెచ్ ప్లాట్ఫామ్ అనుకోండి, బిగ్ హిట్ ప్లాట్ఫామ్. దాని తర్వాత సిరీస్లు దింపుతూనే ఉన్నారు కదా? అంతే, ఎవ్రీ ఇయర్కి 2 సిరీస్లు పెట్టుకుంటాము. ఒకటి కంప్లీట్లీ టీమ్కి, శాలరీస్కి, రొటేషన్కి ఒక సిరీస్ పెట్టుకునే వాళ్ళం. ఇంకో సిరీస్ ప్యూర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ పెట్టుకునే వాళ్ళం. అంటే ఎలా అంటే ఇప్పుడు 2 సిరీస్లు బ్రాండ్స్, రెవెన్యూస్ అన్నీ కలిపి ఒక ఎక్స్ అమౌంట్ అనుకునేవాళ్ళం. దాన్ని హిట్ చేసుకుంటూ వెళ్ళడం 3 monthsకి ఒకసారి. సేమ్ కార్పొరేట్ స్టైల్, వర్కింగ్ స్టైల్ అంతే. అది ఎంగేజ్లో అర్థం అవడం వల్ల నాకు ఈజీ అయింది. అండ్ రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ అండ్ కో ప్రొడక్షన్ చేసేవాడిని. సో అంటే ఎంత వచ్చినా 50-50. ఓకే, డబ్బు ఎలా సేవ్ చేసుకుంటూ సీన్లు ఎలా రాయాలి, సీన్లు ఇలా రాసుకుంటే ఎంతమంది యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు, అలా వి డిడ్ ఇట్ వెల్. బాగా వర్కౌట్ చేసినాం ఆ పీరియడ్లో. దుర్సాయి తేజ, ఈ హైయెస్ట్ నాకు తెలుసుకోవాలని ఉంది, అంటే ఒక టైంలో మీ పీక్ టైంలో మీ చేసిన సిరీస్ నుంచి కానీ, బ్రాండ్స్ నుంచి కానీ, కంపెనీకి పక్కకు పోగా నువ్వు ఒక మంత్కి క్రాస్ చేసింది ఎంత? మంచి 6 figures, 7 figure నెంబర్స్ చూసినాం అన్న. మంచి నెంబర్స్ చూసినాం, హ్యూజ్. అంటే అది కాన్స్టెంట్గా ఉండేది కాదు, ఈ మంత్ ఉండేది, మళ్ళీ నెక్స్ట్ మంత్కి చేంజ్ ఆఫ్ ప్లాన్ అయిపోయేది. సో అలా లేకుండా కాన్స్టెంట్ రెవెన్యూస్ ఎలా ఫిగర్ అవుట్ చేయాలంటే నేను కంపెనీ నుంచి బయటకు వచ్చాను. ఓకే, అప్పుడు సొంతంగా తేజ్ క్రియేటివ్ వర్క్స్ అని చెప్పి ఇంకో కంపెనీ ఓన్గా స్టార్ట్ చేసుకొని ఇప్పుడు వీఆర్ సీయింగ్ నంబర్స్. వీఆర్ బిల్డింగ్ ఐపీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మల్టిపుల్ ఛానల్స్, వాటిని మల్టీలింగ్వల్ లాంగ్వేజ్కి చేయడము, కంటెంట్ పంప్ చేయడము. నేను కనిపించేవి కాకుండా వెనకాల సెట్ ఆఫ్ ఛానల్స్ బిల్డ్ చేసుకుంటూ వస్తాను. ఓకే ఓకే, అవి వాస్ హెల్పింగ్. చిన్న సైజ్ ఒక ఏజెన్సీ, చిన్న సైజ్ ఒక పవర్ హౌస్, ఒక క్రియేటర్ హబ్ లాగా వీఆర్ డూయింగ్ ఇట్. నైస్. అండ్ హౌ డూ యూ మేనేజ్ దీస్ ఆల్ ది థింగ్స్? అంటే లైక్ 16 years నుంచి ఓకే, ఈ తేజ్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి? ఆ టైంకి ఎవరు సపోర్ట్ ఏముంటుందన్న? ఏముండదు. మనం కింద పడితే చూసి నవ్వాలనుకుంటారు కానీ సపోర్ట్ ఎందుకు ఇస్తారు? ఎవరు సపోర్ట్? అంతా సెల్ఫ్గానే పడ్డం, నేర్చుకోవడం, మిస్టేక్స్ చేయడం, నేర్చుకోవడం, మళ్ళీ అలాంటి మిస్టేక్ అవ్వకుండా చూసుకోవడం, పడ్డ ప్రతిసారి ఒక సేఫ్ నెట్ పెట్టుకొని పడ్డం, దెబ్బ తగలకుండా మళ్ళీ లేచి తూడ్చుకొని మళ్ళీ పరిగెత్తడం. దట్స్ హౌ ద గేమ్ ఇస్. ఇంకా అలా చేసుకుంటూ వచ్చేవాళ్ళం అంతే. అంటే హోల్ అండ్ సోల్ జర్నీ కదా, మనకి గైడెన్స్ కానీ ఇంకోటి కానీ, ఎవరన్నా ఇది ఆల్రెడీ చేసి ఉండి నేను ఈ మిస్టేక్ చేసిన నువ్వు చెయ్యకు అనేటోళ్ళు ఉంటే ఇంకోలా ఉండేది గేమ్. మనకు అట్లా కాదు కదా. అప్పుడు మీరు సిరీస్కి ఎంత పెట్టేవారు ఒక ప్రొడక్షన్ మామూలుగా? ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ మేట్స్ అనుకోండి, దానికి కానివ్వండి, బ్యాక్ బెంచెస్కి 1 lakh per episode కాస్టింగ్ అయ్యేది. హైయెస్ట్ పీక్ పాయింట్లో చేసింది 8.5 lakh per episode ఖర్చు పెట్టాం. 0.5 lakh అప్పటికి? ఎస్. మంచి నెంబర్స్. ఆల్ అబౌట్ 5-6 years బ్యాక్ అనుకుంటాను తెలిసి. అంతే, 4-5 years బ్యాక్. అప్పుడే అంతంతా ఒక ఎపిసోడ్కి ఖర్చు పెట్టేవాళ్ళం. 8.5 lakh రెడ్లో షూట్ చేసేవాళ్ళం.
అవునా? కాల్ షీట్ చేసేవాళ్ళం, యూనియన్ ఇన్వాల్వ్ చేసుకునే వాళ్ళం. మాకు అర్థం కావడానికి టు గో ఫర్ ఫిలిమ్స్ ఎంత ఫాస్ట్గా తీయగలుగుతాం, 6 సీన్లు ఎంతసేపట్లో తీయగలుగుతాం, 4 సీన్లు. కెమెరా కూడా మీరు యూస్ చేస్తారు రెడ్ అప్పటికి? కెమెరా ఉంటాయి, మేకింగ్ ఫుటేజ్ అంతా ఉంటుంది మా ఛానల్లో. అదంతా కేస్ స్టడీ. అంటే ఫిల్మ్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఒక తక్కువ బడ్జెట్లో 1.5 crore బడ్జెట్లో ఎలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకురావచ్చు, అదంతా కేస్ స్టడీ చేసుకొని ఫిలిమ్స్కి అన్ని పంప్లైన్ చేసుకొని రెడీ టు టేక్ ఆఫ్ లాగా ఉన్నాం ఇప్పుడు. ఇంకో 1 yearలో అంటించేస్తాం ఫిలింకి. ఇక్కడ స్టార్ట్ చేస్తాం. సో ఏంటి సిరీస్ నడుస్తుంది ఇప్పుడు? ఇప్పుడంతా దందా, మాదంతా దందా. లేదు, నేను ఒక వీడియో చూసిన వెంటనే నిజంగానే అనుకున్నా ఒక సెకండ్. సో బేసికలీ అలాంటివి జరగడం నిజం, దాన్ని రీప్రజెంట్ చేసి ఇలా మన చుట్టూ ఉండే లైక్ మనకి కొండాపూర్, మాదాపూర్ హాస్టల్స్ ఇలాంటివన్నీ చూసుకుంటే 20-25,000 శాలరీ పే స్కేల్ ఉండే వాళ్ళందరూ ఈ లోన్ యాప్స్ లూప్లో ఉండిపోతున్నారు. అవును, క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, లోన్ యాప్స్ అవ్వచ్చు. వాళ్ళ ఎండ్ ఆఫ్ ది పాయింట్ వాళ్ళ సిచ్యువేషన్ అదే, ఏం చేయాలో తెలియని ఒక సిచ్యువేషన్లో అబ్బా ఏం చేసుకుందాం అని చెప్పి ఆ ఇనిషియల్ డిసిషన్స్తో దూకేయడము, ఈ చిన్న చిన్న సూసైడ్ కమిట్మెంట్స్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో ఏంట్రా బాబు ఇది అనుకునే టైంకి మంచి స్టోరీ దొరికింది. మా ఆదిత్య డైరెక్టర్ వచ్చి ఇట్లా మనం ఒకటి చేద్దాము, క్రైమ్ కంప్లీట్ అవేర్నెస్, మంచి థ్రిల్లర్ అండ్ అవేర్నెస్ బేస్డ్ చేద్దాం, అసలు ఈ స్కామ్స్టర్స్ ఎలా స్కామ్ చేస్తారనేది చూపిద్దాము, ఆ థ్రిల్లింగ్ థింగ్స్, వాళ్ళ టెక్నిక్స్ ఎట్లా ఉంటాయి, నెంబర్ ఆఫ్ సిమ్ కార్డ్స్ ఎట్లా చేంజ్ చేస్తారు, విల్ డూ దాట్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం సోషల్ ప్లాట్ఫామ్లో ఏది చేసినా, అంటే ఎంత గుడ్గా చెప్పడానికి ప్రయత్నం చేసినా అవి వెళ్ళట్లా. సరే అసలు దీన్ని ఎట్లా పిచ్ చేయగలుగుతాం, ఇప్పుడున్న సోషల్ ప్లాట్ఫామ్ని ఎలా రూట్ చేయగలుగుతాం అని చెప్పి ఇలా చేద్దాం. ఎట్లాగో సిరీస్లో దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ మా ఎంటైర్ సిరీస్కి. సో వి డిడ్ దట్ బోల్డ్ మూవ్ టు గో ఫార్వర్డ్. అండ్ కంక్లూజన్ వీడియో కూడా పెట్టాం వెంటనే. ఇలా చాలా జరుగుతున్నాయి, ఓటీపీ స్కామ్స్ అవ్వచ్చు, మనకు తెలియకుండా డెలివరీ బాయ్స్ వచ్చి తక్కువని ఒక ఓటీపీ నెంబర్ చెప్పి ఇంకోటి చెప్పడం. అండ్ బేసికలీ పాయింట్ ఏంటంటే మనకు డబ్బులు పోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు, టెన్షన్ అయిపోతాం, ప్యానిక్ అయిపోతాం. 1930 నెంబర్స్, హెల్ప్ లైన్స్ ఎన్నున్నా ఇనిషియలీ పోయినాయిరా బాబు అనే ఫేజ్లోనే ఒక గంట వెళ్ళిపోతుంది. మనం వాటిని ట్రాక్ చేసి తీసుకురావడం వాజ్ ఇంపాసిబుల్ థింగ్. రీసెంట్ నాకేం జరిగింది తెలుసా, అంటే లైక్ వాడు వచ్చాడు, కింద వాచ్మెన్ ఉన్నారు, డెలివరీ ఇచ్చాడు, నేను ఓటీపీ చెప్పాను, ఇంకేమనుకుంటా మన వర్క్లో మనం ఉంటాం కదా, బయట ఉన్నామని. వాడు మళ్ళీ రిటర్న్ వచ్చేసి క్యాన్సిల్ చేశారని ఆర్డర్ చెప్పేసి వాచ్మెన్ దగ్గర తీసుకెళ్ళిపోయాడు. వాడు వాచ్మెన్ తెలియదు కదా, నాకు ఫోన్ చేసి ఆ టైంకి వాడికి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అవును, పోయింది అది. అంటే వాడు తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ నేను ఎవరికి కాల్ చేసినా అమెజాన్కి రెస్పాన్స్ లేదు. అట్లా అది ఒకటనే కాదు, మల్టిపుల్ థింగ్స్ జరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బిజీగా ఎప్పుడైతే ఉంటామో, మనం మార్నింగ్ 11 to 11:30 పీక్ టైంలో ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు, ఏదైనా ఆఫీస్లో కూర్చొని మీటింగ్ అటెండ్ చేయాలి, ఏదైనా స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు, ప్రిపేర్ చేస్తున్నప్పుడే బ్యాంగర్స్ వస్తాయి కాల్స్, బ్యాక్ టు బ్యాక్ చూస్తే టెలిమార్కెటింగ్ కాల్స్ అంటే అదే టైంలో వస్తాయి. ఏంద్రా బాబు ఇదని చెప్పి టక్మని పిక్ చేసినామంటే అది ఎందుకు కనెక్ట్ అవుతుందో హ్యాష్ స్టార్ ఏదో ఇలా కనెక్ట్ అయిపోతుంది. మనకు అదే టైంకి ఏదో ఒక మెసేజ్ వస్తుంది, అది ఇది సింక్ అయిపోయి వెంటనే డబ్బులు టక్క కట్ అయిపోతాయి. సో దట్ వాజ్ వెరీ వెరీ క్రూయల్ థింగ్ రైట్ నౌ హ్యాపెనింగ్. దట్ టు యంగ్స్టర్స్కి కూడా అదే జరుగుతుంది, ఎడ్యుకేటెడ్ పీపుల్కి కూడా అదే జరుగుతుంది. ఈవెన్ మనం కాల్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ హోమ్ అరెస్ట్లు ఇలాంటివి చేయడము, కూర్చోబెట్టి డబ్బులు వసూలు చేయడం, నేను జడ్జినను పోలీసును ఇలా చేయడము. సో దానికి రూట్స్ చేంజ్ అవుతున్నాయి కానీ ఇట్ ఈస్ అ బ్లీడింగ్ థింగ్. కరెక్ట్గా చెప్పాలంటే 10,000 crore స్కామ్ ఎవ్రీ ఇయర్ ఓన్లీ ఇండియాలో అయ్యేది. సో దాన్ని పిక్ చేసుకున్నాం, అది తెలీదు, ఇన్విజిబుల్. అంటే ఫోన్లో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 10 రూపాయల నోటు చేతిలో ఉండి ఖర్చు పెడితే ఒకలాగా అనిపిస్తుంది, ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఒకలాగా అనిపిస్తుంది. సో దాన్ని బాగా ట్రిగర్ చేసుకొని 29 ఎపిసోడ్ 2-minute షార్ట్స్ కింద చేసుకొని చాయ్ షార్ట్స్ త్రూ దీన్ని రిలీజ్ చేసాం ఆ ప్లాట్ఫామ్ త్రూ. ఇట్ వెంట్ వెరీ వెల్, అంటే మంచి అప్లాజ్ వస్తుంది. యా, అండ్ బిగ్ బడ్జెట్స్ వాజ్ ఇన్వాల్వ్. నేను నిజమేనా 50 lakhs పెట్టారా? అంటే షార్ట్ సిరీస్కి అలా పెడతారా? అంటే వెర్టికల్ షార్ట్ సిరీస్కి 50 lakhs అలా పెడతారా? అంటే మేము ఒక ట్రెండ్ సెట్ చేయాలనుకున్నాం అన్న. స్కామ్ 1992 ఎలా ఉంది, ఫర్జీ ఎలా ఉంది, ఇన్ ఎ సేమ్ వే ఒక వర్టికల్ ఫార్మాట్లో దందా అనేది అలా ఉండాలి. ఏం చేయగలుగుతాం దీనికి? బిగ్ బడ్జెట్స్ ఇన్వాల్వ్ చేయాలని చేయలేం, మా స్క్రిప్ట్కి అది కావాల్సి వచ్చింది. వి క్రియేటెడ్ ఎంటైర్ స్కామ్ సెటప్ని క్రియేట్ చేసినాం. అంటే చిన్న సైజ్ సెట్ వేసినాం రాకాజిల్లో. అవునా? సెట్ వేసి ఒక 20 మందిని సెట్ చేసి, సో ఆ సిస్టమ్స్ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారో యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎలా అయితే ఒరిజినల్గా జరుగుతుందో. మనకి జమ్తారా అని ఒక సిరీస్ ఉంటుంది, అవును, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇట్ నేమ్, బట్ ఆ సిరీస్ అంతా దాని బ్యాక్ డ్రాప్ ఎలా ఉంది, అసలు రియల్ స్టోరీ అది కూడా. సిమ్ కార్డులు మార్చేసి సిమ్ కార్డ్ మారుస్తారు. అది ఐ థింక్
యూపీయో పంజాబ్ సైడ్ ఎక్కడో ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో అందరూ అదే చేస్తారు. అదే ఊరి పేరు జమ్తారా, అదే ఊరు. ఆ ఊర్లో ఉండే యంగ్స్టర్స్ అందరు చేసేది అదే. దానికి క్లాసెస్ ఉంటాయి సపరేట్గా. అవునా? సో ఇలా పెట్టి ఎలా ఆపరేట్ చేయాలి, ఒకవేళ వాడు ఇలా మాట్లాడితే మనం ఎలా ఎంగేజ్ చేయాలి, ఎంతసేపు కాల్ కంటిన్యూషన్ ఉంచాలి, అవన్నీ ఉంటాయి. ట్రిగర్ చేయడం చాలా ఈజీ సోషల్ ప్లాట్ఫామ్లో. సో ఫస్ట్ వర్టికల్ సిరీస్ మీకు ఇది? ఫస్ట్ వర్టికల్ సిరీస్, యా, అండ్ బిగ్ థింగ్ టు బీ ఇన్ దిస్ స్పేస్. అండ్ ఆ సిరీస్ వైజ్ అది పెద్ద స్కేల్. నాకు ఫస్ట్ వర్టికల్ సిరీస్, అండ్ వర్టికల్ సిరీస్లో చాలా స్కోప్ ఉంది కమింగ్ డేస్లో కూడా. అంటే స్క్రీన్ ఆస్పైరింగ్ ఈ ఆస్పిరెట్ రేషియోస్ అన్ని చేంజ్ అవుతా వస్తున్నాయి. మనం ఇంతకుముందు యూట్యూబ్లో షార్ట్ ఫిలిం ఇలా చూసేవాళ్ళం, ఇప్పుడు ఇలా అయిపోయింది. సో దాని తగ్గట్టుగా కాంటెంట్ స్పేస్లోనే ఉండాలి అనేది జర్నీ కాబట్టి దాని తగ్గట్టు మోల్డ్ అవుతూ వస్తున్నాం అని. సో నీకు ఇప్పుడు నాట్ ఓన్లీ యాక్టర్గా కాకుండా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చేశారు కదా, నీకు స్క్రీన్ ప్లే ఎలా అర్థమైంది? అంటే ఈ సిరీస్ రాసేటప్పుడు కానీ? అంటే లైక్ నేను 2016 పీరియడ్లో రామ్ గోపాల్ వర్మ గారు ప్రొడ్యూసర్గా నేను శ్రీదేవి అని ఒక సినిమా చేశాను. దాంట్లో చైల్డ్ 2 years జరిగింది ఆ సినిమా. ఆగి 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 15 రోజులకి ఒకసారి. అక్కడ నేను ఆ స్క్రిప్ట్స్ ఎలా అవుతాయి, ఆయన ఎలా రాసుకుంటారు, ఎలా జరుగుతుంది చాలా క్లోజ్ కాల్లో వాచ్ చేస్తుండే. చూసా అసలు ఫోటోషూట్ ఎలా చేస్తారు, అటెన్షన్ గ్రాబింగ్ ఎలా జరుగుతుంది, ఒక సినిమాకి బజ్ ఎలా వస్తుంది, ఓకే అని చెప్పి అవన్నీ నోటర్స్ పెట్టుకొని 2 years ఆఫ్ పీరియడ్లో రోజు అదే చూస్తాం కదా. అంతేనా మనం రాయడం మొదలు పెట్టినాం, స్కెచ్ వీడియో అయింది అది. ఓ అబ్బాయిలకు పీరియడ్స్ వస్తాయి, ఇది టాపిక్, దీనికి ఇది కలపాలి, ఇడిలా వచ్చాడంటే వైట్ షాట్, ఇడిలా కూర్చున్నాడంటే క్లోజ్ షాట్, ఇంతే కదా, ఓకే డన్ అని చెప్పి ప్యాటర్న్ రాస్తాం. అది హిట్ అయింది. ఓ హిట్ అయినంత మాత్రాన గాల్లో అట్లా రాయేసి తగిలేసింది నాకు వచ్చేసింది అంటే అవ్వదు. ఎవ్రీడే కూర్చోవాలి, దీనికంటూ ఒక హోంవర్క్ ఉంటుంది, ఆర్టికల్స్ చదవడం, ఒక దాన్ని విజువలైజ్ చేసుకొని దాని స్క్రీన్ ప్లే రాయడం. స్క్రీన్ ప్లే ఇస్ డిఫరెంట్ థింగ్, డైలాగ్ పార్ట్ ఈస్ డిఫరెంట్ థింగ్, స్టోరీ డెవలపింగ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అని చెప్పి ఇంకా కీప్ ఆన్ ఎవ్రీడే నేర్చుకోవడం. మళ్ళీ జేడి చక్రవర్తి గారు కూడా ఈ హెల్ప్డ్ లాట్ టు లెర్న్ ఫిల్మ్స్ అండ్ ఆల్, టు లెర్న్ ఫిల్మ్ మేకింగ్, టు డీల్ విత్ థింగ్స్. ఎగ్జిక్యూషన్ పాయింట్ అంతా ఆయన దగ్గర నేర్చుకుంది. అసలు ఎలా ఒక ఫిల్మ్ని డీల్ చేయాలి, తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు కెమెరాలు ఎలా వాడాలి, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ ఎలా చేయాలి, రీల్ ఫిల్మ్ మేకింగ్ ఎలా చేయాలి, పెద్ద కెమెరా తెచ్చుకొని 6:6 కాల్ షీట్లో పనిచేసేటప్పుడు ఎలా చేయాలి. చేశారా అలా 6:6 కాల్ షీట్లో? మా బ్యాక్ బెంచర్ సాంగ్స్ అన్నీ అలాగే షూట్ చేసాం. డాన్స్ మాస్టర్ని పెట్టి కాల్ షీట్ వేసి 2 days పెట్టుకొని 40-50 మంది డాన్సర్లను పెట్టి ఏం చేయగలుగుతాం అసలు చూద్దాం అని చెప్పి చాలా రేంజ్లో ఉంటుండే. వెరీ యంగ్ కదా, ఈవెన్ ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ కూడా అట్లనే ఉంటుండే. వచ్చేవి కదా డబ్బులు, మళ్ళీ దాని మీదే స్పెండ్ చేసేటోళ్ళం అట్లా. అండ్ మేము చిత్రపురి కాలనీలో ఉంటాం, మణికొండ. అక్కడ 24 crafts మధ్యలో ఉంటాం కాబట్టి మాకు పొద్దున్న 4:30కే తెల్లారుతుంది. అందరూ ఈ ఫోకస్ పిల్లర్స్ కావచ్చు, లైట్ ఆఫీసర్స్ కావచ్చు, మన అక్కడ చిన్న చిన్న కంపెనీ యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ బయలుదేరడం అదే ఎన్వైరన్మెంట్ ఫ్రమ్ చైల్డ్. సో ఇట్ ఈస్ సో ఈజీ టు అండర్స్టాండ్ ఫిలిం. ఆ సర్కిల్లో ఆ వాతావరణంలో ఉండడం వల్ల నేర్చుకోగలిగాం. అది యూట్యూబ్కి మార్చుకున్నాం మళ్ళీ, ఈ స్పేస్కి తగ్గట్టు ఎలా చేయాలి. నేను సినిమా తీస్తా అని చెప్పి యూట్యూబ్కి వచ్చి యూట్యూబ్లో సినిమా తీస్తాను అనుకోండి, డజంట్ మేక్ సెన్స్. అండ్ ఇయర్స్ ఆఫ్ టైం, మంత్స్ ఆఫ్ టైం కావాలి. ఇక్కడ అలా కాదు, ఈరోజు ఒక ఇష్యూ అయిందంటే 2-3 daysలో వీడియో పడిపోవాలి. దట్స్ హౌ ఇట్ ఈస్. దాని అలా మార్చుకొని క్విక్ కాంటెంట్ గ్రాబింగ్, క్విక్ కాంటెంట్. అండ్ టీం కూడా అలాగే ఉండేది. అర్ధరాత్రి 2ంటికి కెమెరా పట్టుకొని సో ప్లేస్కి ఇద్దరిని తీసుకొని రా అంటే ఆ టైంకి అందరు వచ్చేవాళ్ళు. అంత డెడికేటెడ్గా ఉండేవాళ్ళం. అందరం ఒకే ఏజ్ గ్రూప్, అదే ఫైర్ ఉండేది. వి మేడ్ దట్ ఛానల్ టు బిల్డ్ 10 million చేయాలని చెప్పి ఉండే, చేసేసేటోళ్ళం ఈ పాటికి. బట్ ఇట్ వాస్ మిస్డ్. 5 million ఛానల్, రైట్? 5.6 million. 5.6 million. ఐ థింక్ ఫస్ట్ సోలో చెప్పాలంటే హైయెస్ట్ అదే అనుకుంటా. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ లాంగ్ ఫార్మ్ ఛానల్, 5.6 million. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ వి మేడ్ 8.5 crore ఆన్ దట్ ఛానల్. సీరియస్లీ? ఓకే. వెరీ హ్యూజ్ రెవెన్యూస్ చేసినాం ఆ పీరియడ్లో. మంచి. అంటే మీరు లైఫ్ టైం చెప్తున్నారా 8.5 crores అనేది? బ్రాండ్స్, రెవెన్యూస్ అండ్ టెలివిజన్కి కూడా ఆ షోస్ నమ్మినాం ఒక పీరియడ్లో. వేరు యూట్యూబ్ కంపెనీస్కి కూడా ఈ షోస్ నమ్మినాం వాళ్ళ ఛానల్స్లో వేసుకోవడానికి. వీ మేడ్ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ ఆడుండే కంటెంట్ ఉండడం వల్ల. అంటే మాకు ఎంత 6 hours కాంటెంట్ ఉండేది ఎంటైర్ సిరీస్. ముక్కలు కింద చేసి పెట్టిన ఒక ఊరికే 5,000 షాట్లు వస్తాయి, 5,000 shots. అలా బిగ్ గేమ్ని ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాం, లైబ్రరీ, కాంటెంట్ లైబ్రరీ. దెన్ దాన్ని ఒక్కొక్కటి తీసి ఇది ఇటు అదటు అని చెప్పి అలా ఇసిరేవాళ్ళు. 8.5 crores అంటే చాలా బిగ్. అంటే నేను ఆ ఛానల్ లెఫ్ట్ అయిపోయాను కాబట్టి ఐఎమ్ ఓపెన్ టు సే ద నెంబర్స్. యా. సో దట్స్ హౌ ద థింగ్ ఇస్. బట్ బాధ అనిపించలేదా
అరే ఒక 1 lakh పోతే 2 lakh సబ్స్క్రైబర్స్ పోతేనే కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం బిల్డ్ చేసింది కదా, మళ్ళీ తెలుసు కదా. నేను ఎంత మళ్ళీ 3 months ఆఫ్ టైంలో 1.3 million ఛానల్ బిల్డ్ చేశా. మళ్ళీ ఇంకో 2.1 million ఛానల్ ఒకటి బిల్డ్ చేశా, హలో అంకుల్ అని. ప్రొడ్యూసింగ్ దట్ ఛానల్. ఆ ఛానల్కి ఓనర్షిప్ నాది. సో నేను ఆ ఛానల్ని మా ఫాదర్నే పెట్టి, తోటికోడలు అనేది దాంట్లో వచ్చే సిరీస్, మైక్రో డ్రామాస్ అవి. అది 1 billion షో, అది ఎంటైర్ సిరీస్. ఓకే. ఓన్లీ షార్ట్స్ వస్తాయి. ఈచ్ ఎపిసోడ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 hourలో 3-4 million కొడుతుంది ఇన్స్టాగ్రామ్లో. వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ సిరీస్ అది. దట్స్ హౌ. ఈ స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ మీరే రాసుకుంటున్నారు అంటే ఇప్పుడు రైట్ నౌ యూ హ్యావ్ ఎ టీమ్? ఎస్ ఐ హ్యావ్ వెరీ గుడ్ టీమ్, వెరీ పొటెన్షియల్ టీమ్. ఫ్రమ్ స్టార్టింగ్ డేస్ నుంచి ఉన్న వాళ్ళేనా? కాదు, మధ్యలో ఈ ఛానల్ ఎప్పుడైతే 5.6 million పోయిందో అక్కడ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ హ్యాపెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ఫాలో అవ్వచ్చు. టక్కున ఛానల్ పోతే ఇంకా రెవెన్యూ ఉంటుంది మనకి. ఇక్కడ ఒక సెకండ్ బ్రీతింగ్ స్పేస్ ఆగింది 3 months. అంటే ఇప్పటికీ నేను ఇంటర్వ్యూ అనేది చెయ్యక 2 సంవత్సరాలు అయింది. వెబ్ సిరీస్ ప్రాపర్ వెబ్ షో చేయక ఒక 1 year అయింది యూట్యూబ్కి. ఐఎమ్ రవి ఇస్ ద లాస్ట్ సిరీస్ వాట్ ఐ డిడ్. దాని తర్వాత వెంటనే లైనప్స్ ఉంటాయి కానీ డబ్బులు లేవు. ఫండింగ్ ఎట్లా? సోలో కాంటెంట్ క్రియేటర్కి డబ్బులు కావాలి. అలా అక్కడ నుంచి ఈ షార్ట్ ఫార్మాట్ ఒకటి క్రియేట్ చేసి నేను ఫాదర్ ఎదురు కూర్చుని చేసుకొని, హిందీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్రియేటర్స్ చేసినాయి, వాళ్ళకి మెయిల్స్ రాసి మీ ఫార్మాట్ ఇట్లా అనుకుంటున్నాము, ప్లీజ్ హెల్ప్ అస్ అవుట్ అని చెప్పి మాట్లాడుకొని మన ప్రీవియస్ వర్క్స్ అన్ని పంపించి, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందంటే హిందీలో తీసుకొచ్చి ఇక్కడ తెలుగులో చేస్తే అయిపోయేది. ఇప్పుడు అక్కడ ఆటో డబ్స్ అవుతున్నాయి, వాళ్ళు తెలుగులో ఎస్టాబ్లిష్ అవుతున్నారు. అలా చేసిన వెంటనే కాపీరైట్ స్ట్రైక్ డైరెక్ట్ కొట్టి టేక్ డౌన్ చేస్తారు ఛానల్. సో ఆ ఎఫెక్ట్ లేకుండా ముందే అంతా మాట్లాడారు. ఎస్ ఐ స్పోక్ అండ్ ఐ రోట్ మెయిల్స్. వాళ్ళ మేనేజర్స్, వాళ్ళ హర్యానాలో టీం ఉంటుంది, వాళ్ళకి వెళ్ళి చెయ్యండి చూద్దాం, మాది వెళ్ళినట్టు మీది ఎందుకు వెళ్తుంది అనేది అలా స్ట్రాంగ్ బిలీవ్. లేదు నాకు ఫార్మాట్ ఇవ్వండి చాలు, కొన్ని సెట్ ఆఫ్ వీడియోస్ యాస్టీస్ తీసుకుంటా, తర్వాత అంతా నేను ఓన్గా డెవలప్ చేసుకుంటా అని చెప్పాను. అలా సెట్ ఆఫ్ వీడియోస్ ఏంది, క్యాలెండర్ 13 monthsగా ఉండేది, 12 months ఎందుకు చూసా. అండ్ ఇంకొన్ని సెట్ ఆఫ్ వీడియోస్ అలాంటి టెంపుల్స్లో నాన్ వెజ్ ప్రసాదాలు ఇస్తారు, అలాంటి టెంపుల్స్ ఏమున్నాయి ఇండియా వైడ్గా, యూనిక్ టెంపుల్స్ యూనిక్ ప్రసాదాలతో ఏమున్నాయని అలా చేసి ఇప్పుడు ఫైనలీ వీఆర్ డూయింగ్ మహాభారతం ఇన్ వర్టికల్లో 2 minutes ఈచ్ ఎపిసోడ్. నేను ఫాదర్ మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఒరిజినల్ మహాభారతం నుంచి అంత ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దానికి ఒక టీమ్ని పెట్టి వాళ్ళు డైలీ రాస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ 15 videos ప్రొడక్షన్ అవుతాయి. ఇక్కడికి వచ్చి ఆగాము ఇప్పటికైతే. ఈ గ్యాప్లో దందా, నెక్స్ట్ కమింగ్ అప్ ఫిలిం స్క్రిప్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ 12th ఫెయిల్ లాంటి సబ్జెక్ట్ మీద 10 episode వెబ్ షో ఒకటి చేస్తున్నాం యూట్యూబ్కి, అచీవర్స్ అని చెప్పి. ఇట్ ఈస్ గోయింగ్ టు ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ యూట్యూబ్ ఇన్ దిస్ 2026. సో ఇప్పుడు సాయి తేజ టీం ఎంతమంది నార్మల్గా అంటే వర్క్ చేస్తున్నట్టు? ఆన్ గ్రౌండ్ పనిచేసేది మొత్తం ఇన్ అండ్ యావరేజ్ 10 members పనిచేస్తారు. నాతోనే ఉంటారు, నాతోనే పడుకోవడం, తినడం, లెగడం అంతా మనతోనే. అవునా? ఆఫ్లో అంటే ఆఫ్లైన్ ప్రాజెక్ట్ బేస్ కింద ఇంకో 20 మంది పనిచేస్తారు. తమిళ డిజైన్, వాళ్ళందరికీ ఫుడ్, అంతా సాలరీ, కంప్లీట్ కంపెనీ అంటే కంపెనీ ఇన్ ద సెన్స్ అంతా ఆడియన్స్ ఇచ్చేదే, అదే అంతా వాళ్ళు చేసేదే. వాళ్ళ వల్లే 10 families ఉండగలుగుతున్నాయి, నేను ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నా. బట్ నౌ ఏ డేస్ యూట్యూబ్ నిజంగానే రెవెన్యూస్ అనేవి చాలా తగ్గాయి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2-3 years. ఎందుకంటే ఇండివిజువల్ వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయింది. సో హౌ యూ మేనేజింగ్ అంటే లైక్ బ్రాండ్స్ కూడా ఇప్పుడు అంత లేవు, డిక్లైన్ ఫార్మేషన్లో ఉంది అంత. అంటే ఈ స్పేస్ని ఎలా వాడుకోవాలి, ఎలా చెప్తే, ఎలా ఫార్మాట్కి అడాప్ట్ అవ్వడం వస్తే అయిపోద్ది అంతే. అంటే ఇప్పుడు మనం వెబ్ షోస్ చేసేవాళ్ళం, వెబ్ సిరీస్ అగ్రెసివ్గా చేసేవాళ్ళం, 8.5 లక్షలు ఒక వీడియోకి పెట్టేవాళ్ళం. ఈరోజు పెడితే రాదు, ఈరోజు గేమ్ డిఫరెంట్, ఈరోజ్ దానికి తగ్గట్టు మోల్డ్ అయితే వస్తుంది. దానికి తగ్గట్టు మోల్డ్ చేయాలంటే అన్నీ సహకరించాలి, అన్నీ సెట్ అవ్వాలి. అలా చేస్తే ఇట్ ఈస్ ఎ గుడ్ గేమ్. బట్ అఫ్ కోర్స్ థింగ్ ఏంటంటే అందరూ నిన్ను అడిగేదే, బట్ నేను కూడా అడుగుతా. ఒక టైంలో యూ హ్యావ్ ప్రూవెన్ అంటే లైక్ నువ్వు వెబ్ సిరీస్ ద్వారా జనాలు తెలిసావు, ఎవరు ఏం హెల్ప్ చేయకపోయినా. హ్యావెంట్ యూ ట్రై ఫర్ ద మూవీస్? అంటే లైక్ మూవీస్ ఎప్పుడు ఉన్నాయి అన్న, కాకపోతే పాయింట్ ఏంటంటే నేను ఒక ఫిలిమో 2 films చేసి అరే రే తొందరపడ్డామే అని అనుకోకుండా ఫస్ట్ ఒక కాంటెంట్ లైబ్రరీ బిల్డ్ చేసుకొని, రైటర్స్ బ్లాగ్ పెట్టుకొని, నాకు తగ్గ కథలు, ఫస్ట్ ఫిలిం ఇది, సెకండ్ ఫిలిం ఇది, థర్డ్ ఫిలిం ఇది అని చెప్పి రాయించుకొని, బౌండెడ్ రెడీ చేసుకొని, ప్రొడక్షన్ హౌసెస్కి పిచ్చింగ్ చేసుకొని రెడీ టు లాంచ్ పెట్టుకున్నాం. అవునా? ఎందుకంటే నేను వెరీ యంగ్లో నేను హీరోని, నేను వచ్చేస్తాను, నా మీద 200 టికెట్స్ తిరగాలంటే ఎలా జరుగుతుంది? బేసిక్ అది. అందరు నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ ఫిలిమ్స్కి వెళ్ళిపోయారు. సో అంత ఫాస్ట్గా అగ్రెసివ్గా వద్దు, లెట్స్ వెయిట్ ఫర్ ద గుడ్ థింగ్స్, గుడ్ నంబర్స్ టు కమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఫిలిం అని చెప్పి హోల్డెడ్ అంతే. రాకుండా ఏం లేదు, ఎప్పుడు ఎవ్రీ మంత్కి 1-2 ఫోన్ కాల్స్ అలా వస్తాయి, వెళ్ళి కలవడం, నెట్వర్కింగ్ చేసుకోవడం, యాక్సెస్లు పెంచుకోవడం. అవునా? అంటే ఫర్
పాసిబుల్ అంటే చెప్పవా? అంటే ఎలా ఎవరెవరు అప్రోచ్ అవ్వడం జరిగింది? సో, అప్పుడు ఆ థాట్స్ ఏంటి? చెయ్యాలా వద్దా అన్న కన్‌ఫ్యూజన్ ఏంటి? కొంచెం మంచి బ్యానర్స్ వచ్చినప్పుడు లాంచ్ అవుదామా అనుకున్నవేంటి? అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే నేను యాక్టర్‌గా, హీరోగా కంటే కూడా దీన్ని ఒక బిజినెస్ మోడల్‌లా చూడాలనుకుంటున్నాను. హ్మ్. అంటే లైక్ నేను ఇప్పుడు ఒక ఫిల్మ్‌కి హీరోగా యాక్ట్ చేశాననుకోండి. హ్మ్. వెంటనే నాతో పాటు ఉన్న డైరెక్షన్ టీమ్‌లో ఉన్న ఒక అబ్బాయి ఒక మంచి స్క్రిప్ట్‌తోనొస్తే ఒక ₹1 కోటి బడ్జెట్‌లో దాన్ని ప్రొడ్యూస్ చేయాలని. హ్మ్. హ్మ్. మళ్ళీ ఇక్కడ బిల్డ్ అయిన ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తోని ఆ ఫిల్మ్‌ని రిలీజ్ చేయించుకోవాలండి. హ్మ్. సో దట్స్ హౌ ఐ జస్ట్ వాంట్ టు మేక్ దిస్ యాస్ ఎ బిజినెస్. ఇది నేనొచ్చి నాకు 22-23 ఇయర్స్‌లో నేను చేసేస్తానంటే నువ్వు ఏమనుకుంటున్నావు అంటారు. హ్మ్. అలా క్లాసులు కూడా పడ్డాయి చాలా సార్లు. ఎవరన్నారు? చెప్తా. సో హ్మ్. ఇలా కాదు, లెట్స్ వెయిట్. మనకి ఏజ్ ఉంది. మిగిలినోళ్ళు ఎవరికి ఏజ్ గానీ అంటే ఒక్కొక్కరిది ఒక్కో లూప్ అన్న. ఆ! ఆ లూప్‌లో ఎవరికి దొరికిన స్పీడ్‌లో ఆళ్ళెళ్తున్నారు. కానీ నేను కంట్రోల్డ్, కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఎళ్తే నాకు లాంగ్ లైఫ్ ఉంటదని. ఎందుకంటే నేను ఈ సోషల్ స్పేస్, ఈ డిజిటల్ స్పేస్‌లో 15 ఇయర్స్ నుంచి సర్వైవ్ అవుతున్నా. హ్మ్. ఇక్కడే ఇదే స్పేస్‌లో కదలకుండా ఇదే యూట్యూబ్, ఇదే ఇన్‌స్టాగ్రామ్, ఇదే ఫేస్‌బుక్‌లో. ఆ! ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు సర్వైవ్ దట్ లాంగ్. నాతో పాటు ఉన్నోళ్ళు ఎవ్వరు ఇప్పుడు యూట్యూబ్‌లో లేరు. లేరు. ఆ! అసలు యూట్యూబ్‌లో వెబ్ షోస్ లేవు. హ్మ్. కనీసం నాకు కాంపిటీషన్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి స్టార్ట్ చేయడానికి. ఎవ్రీబడీ ఈస్ క్విట్టింగ్ దిస్ స్పేస్. హ్మ్. దే ఆర్ ఆక్యుపైడ్ ఏవో టెలివిజన్ షోస్ చేయడము. ఓటీటీకి వెళ్తున్నారు చాలా మంది. ఓటీటీకి యాహ్! ఇప్పుడు నాకు యూట్యూబ్‌లో ఒక 10 మిలియన్ ఒక ఓవరాల్ సీరీస్‌కి 100 మిలియన్ వ్యూస్ వచ్చాయనుకోండి 10 ఎపిసోడ్‌కి. అది ఓటీటీకి రిలీజ్ అయితే నాకు 2 ఇయర్స్ టైం పోతది. ఒక 6 మంత్స్ అప్రూవల్‌కి పోద్ది. ఒక 6 మంత్స్ రాసుకొని షూట్ చేయడానికి పోద్ది. ఇంకో 3 మంత్స్ ఎడిట్ డెస్క్‌కి పోద్ది. ఇంకో 3 మంత్స్ ప్రమోషన్ చేసి రిలీజ్ చేయడానికి పోద్ది. హ్మ్. ఈ 2 సంవత్సరాల పాటు నేను ఏం చేయాలి ఈ స్పేస్‌లో? హ్మ్. హ్మ్. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ సర్వైవల్ మోడ్ 2. ఓకే. హ్మ్. మనం ఎలా ఖర్చులేంటి? ఈ జనాల్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? కంటెంట్ ఆపకుండా ఎలా పంప్ చేయాలి? ఓకే. సరే ఫస్ట్ మన స్క్రిప్ట్స్ డెవలప్ చేసుకున్నాము. ఈ క్లారిటీ 25 నుంచి స్టార్ట్ చేసాం. దానికి ముందంతా వీఆర్ ఇంటూ ఎన్ ఆర్గనైజేషన్ కదా! హ్మ్. హ్మ్. అక్కడేంటి ఎవ్రీ మంత్ టార్గెట్, స్పీడ్, 4 వీడియోస్, టార్గెట్లు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మనం ఇండివిడ్యువల్ అయిన తర్వాత రెవెన్యూస్‌కి ఒక స్ట్రీమ్ సెట్ చేసుకొని, దానికో టీమ్ పెట్టుకొని, ఇంకో పక్కన స్క్రిప్ట్స్ రాయడానికి ఒక టీమ్ పెట్టుకొని, వాళ్ళని ఎవ్రీడే ఫాలో అప్ చేసుకుంటూ, ఇంకో పక్కన మనం ఫ్రీగా ఉండి మనం ఏం చేయగలుగుతాం అనేది ప్లాన్ చేసుకోగలుగుతున్నాం. హ్మ్. వింగ్స్ మెయింటైన్ చేయగలుగుతున్నాం ఇప్పుడు. హ్మ్. దట్స్ హౌ వీఆర్ డూయింగ్. అండ్ గుడ్ ఫిలిమ్స్ ఇప్పుడు అబౌట్ టు కమ్. రూటెడ్ తెలంగాణ స్టోరీస్ని రాసుకున్నాం ఒక 2 సినిమాలు. మీరు బౌండెడ్ ఉన్నాయి. ఓకే. ఆ! అవి డిసెంబర్లో అట్లా టేక్ ఆఫ్ అవుతాయి హ్మ్. ఫిలిమ్స్ అన్నీ. ఫిబ్రవరి వరకు అయిపోతాయి షూట్స్ కూడా. 35 వర్కింగ్ డేస్‌లో తీసేస్తాం. మీరే ఇప్పుడు ప్రొడ్యూస్ చేద్దాం కాదు కాదు, అనుకుంటున్నా? బయట నుంచి ఇన్వెస్టింగ్స్ ఉన్నారు. మంచి బ్యానర్స్ ఉన్నాయి. నేను చెప్తా అక్కడ ఆ బ్యానర్ నుంచి అఫీషియల్‌గా వస్తేనే బాగుంటుంది. ఇన్ బిట్వీన్ నేను షేప్ అప్ అవ్వడం, మళ్ళీ యూట్యూబ్‌లో కనిపించినట్టే నేను కనిపించకూడదు. అవును. అవును. మళ్ళీ లుక్స్ అన్ని డిఫరెంట్ అవ్వాలి. హ్మ్. ఒక నమ్మకం, ట్రస్ట్ వర్తీ క్యాండిడేట్ వీడి మీద పెడితే టికెట్ చినుగుతుంది, వీడికి ఒక మెంటల్ మెచ్యూరిటీ ఉంది అన్నది తెలియాలి కదా! సో దానికి ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ అంతే. ఇప్పుడు ఓకే. బట్ ఈ మధ్యలో నీకు బిగ్ ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని మంచి రోల్ ఇస్తానన్నవి ఎప్పుడైనా వచ్చిందా? అయిందా? వచ్చేవన్నా. కాకపోతే మనం ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ, కంపెనీ బిల్డింగ్‌లో ఉన్నప్పుడు మధ్యలో వి రాలేవు. కాంట్ టేక్ దట్. అంటే వాళ్ళు చెప్తారు, మనం వెళ్లి కలుస్తాం, మాట్లాడతాం, అన్నీ జరుగుతాయి. కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతది. బిల్డింగ్ ఏ ఎంటైర్ షిప్ గానీ, కాంటెంట్ క్రియేషన్ కంపెనీ గానీ, దిస్ విల్ బీ లుకింగ్ బిగ్. అండ్ ఇప్పుడు ఒక్కసారి ఇండస్ట్రీలో క్యారెక్టరో ఇంకోటి ఏదో చేసుకొని నేను ఎంటర్ అయిపోవడానికి ఏదో ఒక స్పేస్ ఉంది కదా అని దూరేస్తే మళ్ళీ నేను లాక్కోలేక పీక్కోలేక చావాలి. అందుకని జస్ట్ వెయిటింగ్. మంచి ఫిల్మ్స్ వచ్చాయి, మంచి చేయాల్సినవి వచ్చినాయి. వాస్ గుడ్. ఇప్పుడు పేర్లు చెప్పి మాట్లాడి అంతా టైం వేస్టింగ్. ఇట్స్ డన్ ఓవర్. బట్ మీరు సినిమాని ఇప్పుడు నాట్ ఏ ఫేమ్ కాదు, బిజినెస్ మోడల్‌లో చూస్తున్నారు ఇప్పుడు. 200%. దట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ కమింగ్ డేస్. ఎందుకంటే ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్, నెట్వర్కింగ్, థియేటర్కి వచ్చే వాళ్ళ కౌంట్, ఫుట్ ఫాల్స్, ఐ వాజ్ ట్రాకింగ్ ఎవ్రీ డే. అంటే ఐ వాజ్ నోయింగ్ ద బిజినెస్. అసలు ఎలా జరుగుతుంది ఇది, దీని వెనకాల ఏం జరుగుతుందో, ఫిలింకి ఎలా ఇన్వెస్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ కాపీ చేయడం అందరికీ వచ్చు, కెమెరా పట్టుకొని ఎలా తీయాలి అందరికీ తెలుసు. అది కాపీ రెడీ అయిన తర్వాత నుంచి దాన్ని డిజిటల్లీ దానికి 72 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక ఫిలిం హిట్ అవ్వడానికి, ఇంక్లూడింగ్ పాలిటిక్స్, క్లైమేట్, అన్ని కండిషన్స్ కలుపుకొని. అండ్ బిజినెస్ కూడా 1 వీక్ ముందే క్లోజ్ చేయగలగాలి, ఇంక్లూడింగ్ టెలివిజన్, ఓటీటీ, ఆడియో, డిస్ట్రిబ్యూషన్, ఎన్ని థియేటర్స్ పడుతున్నాయి, ఎలా ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫిలిం మనం 1.5 crore తీస్తే ఇంకో 1.5 crore విల్ బీ ఆటోమేటికలీ గోయింగ్ ఫర్ మార్కెటింగ్. సినిమాకి సమానంగా మార్కెటింగ్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, రేడియోస్లో రావడం, పేపర్ న్యూస్, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ టు ప్రమోట్. నేను ఐ యామ్ రవి సిరీస్కే
10 లక్షలు ఖర్చు పెడితే 10 లక్షలు మార్కెటింగ్కి పెట్టాల్సి వచ్చింది యూట్యూబ్ సిరీస్కి ఓకే. టు గెట్ ఇన్ టు పీపుల్. అంతే, నాకు వ్యూస్ ఏమొచ్చాయి అదంతా తర్వాత, ఈడేదో తీస్తున్నాడు రా అని తెలియడానికే అంత అయింది. దాంట్లో 20% కూడా ఫుల్ షో చూసేవాళ్ళు ఉండరు. ఈవెన్ ఫర్ ద సేమ్ ఈ సినిమా వస్తుందని తెలిసేది 100 మందికి అయితే 20 మంది మాత్రమే వచ్చి చూస్తారు. ఆ 20 మంది నచ్చిందంటే 1000 మంది అవుతారు కౌంట్ నెక్స్ట్ డేకి. సో దట్స్ హౌ దిస్ బిజినెస్ మోడల్ వర్క్స్. ఐ వాజ్ క్లోజ్లీ అబ్జర్వింగ్, టాకింగ్ టు లాట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ డ్యామేజ్ దెమ్సెల్ఫ్ విత్ ఫిల్మ్స్, ఫ్లాప్స్ తీసి లేదంటే దాన్ని బిజినెస్ సరిగ్గా చేసుకోలేక. సో ఐ వాజ్ నోయింగ్ దిస్. వాళ్ళకి ఎట్ ఏ టైం 4-5 బిజినెస్లు ఉంటాయి, ఇటు వచ్చినా ఇంకో దాంతో పూర్తి చేసుకుంటారు అండ్ ప్యాషనేట్ ఉంటారు మోర్ ఓవర్. సో ఒక హిట్ ఫిలిం పడింది అనుకోండి, దానిలాగే ఇంకో 10 స్క్రిప్ట్లు కావాలి, అలాగే ఉండాలని చెప్పి వస్తారు. సో అలా అవ్వచ్చు. క్లోజ్లీ వాచింగ్ దిస్ థింగ్. నిజంగా నీ మెచ్యూరిటీ లెవెల్కి గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇది అఫ్ కోర్స్ జర్నీలో నీకు చాలా తొందరగా తెలిసింది యాక్చువల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాంటెంట్ క్రియేషన్ స్పేస్లో నా ఒక్కడికి ఒక 10 పనులు వచ్చు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మైక్ పెట్టే దగ్గర నుంచి, దాన్ని ఆడియో సెన్స్ చేసే దగ్గర నుంచి, డబ్బింగ్ చెప్పించుకోవడం దగ్గర నుంచి, రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్, బడ్జెట్ ఎలా ఉంటే ఎలా చేయొచ్చు అనే దగ్గర నుంచి, యాక్టర్తో ఎలా అసలు ఏమి రాని యాక్టర్తో కూడా పెట్టుకొని ఏం చేయించుకోవచ్చు అక్కడ నుంచి వీ నో. కాబట్టి ఇట్ ఈజ్ ఈజీ ఫర్ మీ టు మేక్ ఎ ప్రోడక్ట్, టు గెట్ ఎ ప్రోడక్ట్, ఫస్ట్ కాపీ రెడీ చేసుకోవడం కానీ, ఒక వెబ్ సిరీస్ని లైన్అప్ చేసి చేయడం కానీ. అది అలా అందరికీ అవ్వదు, అన్నీ అందరికీ రావు కదా. అట్ ద సేమ్ టైం నాకు ఉండే సపోర్ట్ ఉంటుంది చూసారా, బ్యాక్ సిస్టమ్. ఇది నువ్వు చూసుకో, ఇది నువ్వు చూసుకో అనగానే చూసుకునేవాళ్ళు. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ మీ టు గో. సో మీ ఫాదర్ మీరు వెర్టికల్ సిరీస్ దిగిన తర్వాత ఇప్పుడు బాగుంది కదా, అంటే లైక్ చాలా మంచిగా వెళ్తున్నాయి. నేను చాలా చూసాను వ్యూస్ అని. అంటే ఆ ఫార్మాట్ అది కొత్తది తెలుగులో. ఇక్కడ ఇట్ వాజ్ న్యూ. నేను మా ఫాదర్ కూర్చొని పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడడం, టాప్ 10 పొలిటీషియన్స్ విత్ హ్యూజ్ నంబర్స్, అంటే 36,000 crores బిజినెస్లు బిల్డ్ చేసిన పొలిటీషియన్స్ గురించి, టాప్ 10 తెలంగాణలో ఉన్న రిచెస్ట్ పీపుల్ గురించి, ఇలా వి డిడ్ ఎ లాట్ ఆఫ్ వీడియోస్ టుగెదర్. అండ్ మనకు అస్సాంలో ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్ గురించి వి డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. మా మదర్తో తిరుమల గురించి. బట్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్, అట్ ద సేమ్ టైం నాకు ఎక్కువగా నీకు న్యూస్ కూడా ఎక్కువగా అయింది ఈ వెర్టికల్ సిరీస్ వచ్చిన తర్వాత. అది నిజంగానే దానిలో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, అది బ్యాక్లాష్ ఎక్కువైంది బండి భగీరథ గారిది. సో అది మీరు మీ మీద చాలామంది వీడియోస్ చేశారు, ఇది పేమెంట్ చేసి తీసుకున్నారు, మీరు ఒకవైపే సపోర్ట్ చేశారు, ఇది సమ్ సోర్సెస్ నుంచి చేశారు, అది అకార్డింగ్ టు సోర్సెస్ అని చాలా ట్రోల్ చేశారు. సో దాంట్లో ట్రూ థింగ్ ఏంటంటే దట్ వాజ్ ఎ సెన్సిటివ్ థింగ్ విచ్ ఐ డోంట్ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేస్తే ఈడు పొలిటికల్ థింగ్ కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు. పొలిటికల్లీ ఏదన్నా ఒక బ్యాక్లాష్, ఒక జనాలు ఏదైనా వస్తే, ఏదైనా ఇంటూ లీడర్స్ కానీ మన పొలిటీషియన్స్కి సంబంధించిన న్యూస్ని న్యూట్రలైజ్ చేసి చెప్పగలుగుతాడన్న పేరు వస్తుంది మనకి. విల్ డూ సంథింగ్ లైక్ దిస్ అని చెప్పి ఫస్ట్ వీడియో చేయడం అలా. లేదంటే పాలిటిక్స్ గురించి ఇంపాసిబుల్, మనకు తెలీదు. మనకి ఏలు పెడితే ఏలు అక్కడికి కట్ అయిపోయే సబ్జెక్ట్ అది. మనం ఇంట్రెస్టింగ్ ఇంటూ ఫిలిమ్స్ అది చేసుకోవాలి కదా. ఇది ఒక్కటి చేద్దాము, ఎక్కడో మనం గుడ్ ఇంప్రెషన్ దొరుకుతుంది ఆడియన్స్కి, వీళ్ళు ఇది కూడా చెప్పగలుగుతున్నారు, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉంది అన్న ఇదిలో ట్రిగర్ చేసి చేద్దాం ఇది అని చెప్పి చేసాం. మిస్ఫైర్ ఎక్కడైందంటే మాకు అర్థమయ్యేటప్పటికి 2 రోజులు అయింది. ఇది మిస్ఫైర్ అయింది, ఈ వీడియో ఎక్కడో రాంగ్ వెళ్ళింది, మనం చెప్పిందంతా 80% ఒక డైరెక్షన్లో వెళ్ళి 20% మాత్రమే ఒక డైరెక్షన్లో వెళ్ళిందని. ఈలోపు పడాల్సిందంతా పడ్డది. ఆ మెయిన్ న్యూస్ కంటే నాకు ఎక్కువ పడ్డాయి పడవని. అండ్ ఇట్ వాస్ ఆబ్వియస్లీ మై మిస్టేక్. అది ఎడిట్ డెస్క్లో అయినా, ఫైనల్ కాపీ వచ్చినప్పుడైనా, క్లోజ్ సర్కిల్ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడైనా చూసుకొని రెక్టిఫై చేసి క్లోజ్ చేయాల్సిన మ్యాటర్ అది. అప్పటికి నాకు డేస్ గడిచిపోయింది, 2 days అయిపోయింది అప్పటికి. సో దట్ వాజ్ వెరీ బిగ్ బ్యాక్ క్లాష్. అది ఏం పెయిడ్ కాదు ఏం కాదు. కాకపోతే అక్కడ జరిగిన వరస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇది శాంపుల్ కింద ఇచ్చేయడం అయింది. ఓకే, అది యాస్టీజ్ అందరు చెప్పడంతో వీళ్ళు డబ్బులు తీసుకొని ఇది చేశారు. మామూలుగా కాదు, ఇది పెయిడ్ క్యాంపెయిన్ అని చెప్పి ఏస్ తీశారు నన్ను. అలా ఇలా కాదు. ఐ ట్రూలీ అగ్రీ. అండ్ నేను వెంటనే అది తీసేసి ఒక అపాలజైజ్ పోస్ట్ పెట్టి జస్ట్ కన్ఫెస్డ్ ఎవ్రీ వన్ దట్ ఐ డిడ్ అ మిస్టేక్, నెవర్ ఎవర్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఎందుకంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద బ్రాండ్స్ విచ్ ఐఎమ్ గెటింగ్ నెంబర్స్ వైజ్గా. మళ్ళీ ఇంకోటి ఏదో డబ్బులు తీసుకొని చేయాల్సిన అవసరం లేకుండా, పాప మా ఫాదర్ ఏదో కొంచెం ఆపుదాం, మరీ ఎక్కువ తిట్లు పడుతున్నాయి ఇడికి అని చెప్పి ఆయన ఏదో వెళ్ళి ఆయనకి తగిలినాయి పటాపటామని. అలా కాదండి ఇదనేదో చెప్పేలో మళ్ళీ యాజ్ యూజువల్ ట్విట్టర్లో రాడ్లు నీట్గా. కాదు, అసలు ఈ బ్రాండ్ సిస్టమ్ నీకు ఎలా తెలిసింది? ఆఫ్టర్ కంపెనీలోకి నువ్వు వెళ్ళిన తర్వాత ఈ బ్రాండ్ పిచ్చింగ్ కానీ లేదంటే దాంతో ఒక ఎన్వైర్న్మెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు అని ఎప్పుడు నీకు అబ్జర్వ్ చేసాం? బేసికలీ మనం చేసేది వెబ్ సిరీస్ షో, వెబ్ షోస్ కదన్నా. వెబ్ షోస్కి ఎలా ఉంటుంది అంటే
ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు బ్యాక్ బెంచర్స్, ఇది ఒక కైండ్ ఆఫ్ బ్రాండింగ్. ఇది మనకి తెలిసిన బ్రాండింగ్. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ ఫిలిం బ్రాండింగ్, ఇంటిగ్రేషన్స్, కాల్ టు యాక్షన్స్, సంథింగ్ డిఫరెంట్ నేమ్ టైమ్ లైన్స్ తోని ఫస్ట్ 3 minutes లోపు మాకు వీడియో పడాలి, లాస్ట్ లో ఒకటి ఏదో పడాలి అని చెప్పి ఇలా బ్రాండ్స్ వచ్చేవి. దే గాట్ టు నో దట్ పీపుల్ ఆర్ నాట్ ఆన్ టెలివిజన్, పీపుల్ ఆర్ గెటింగ్ అర్థమైన తర్వాత వీళ్ళెవరో ఇన్ఫ్లుయెన్సర్స్ అంట, కాంటెంట్ క్రియేటర్స్ అంటే, ఈ కాంటెంట్ క్రియేటర్స్తో వెళ్దాం అని చెప్పి ఫస్ట్ మన స్కెచ్ వీడియోలకి, వెబ్ సిరీస్లకి బ్రాండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. లేటర్ ఇట్ బికమ్ ఏ కాంటెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ అవ్వడంలో బ్రాండ్స్ అనే ఒక పార్ట్ ని ప్లే చేయడం స్టార్ట్ చేసి మెల్లిగా అవి పెద్దగా అయ్యాయి మనకున్న రెవెన్యూస్ కంటే. అవి పెద్దగా అయ్యడంతో ఏమైపోయిందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్తో. ఒకటి కంప్లీట్లీ 10 నిమిషాలు వాడి బ్రాండ్ గురించే మాట్లాడాలని వస్తాడు, ఇంకోటి కంప్లీట్లీ మీ 2 minutes వీడియోలో మాతో 30 seconds ప్లేస్ చేయండి చాలు అని వస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వస్తున్నారు. ఇప్పుడంతా యూజీసీ వచ్చింది, యూజర్ జనరేటెడ్ కాంటెంట్. మనం ఒకటి చేసి వాడికి ఇచ్చేస్తే వాడు ఎక్కడైనా ప్రమోట్ చేసుకుంటాడు, దానికి ఒక సింగిల్ టైం పేమెంట్ ఉంటుంది, మన అకౌంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అలా డిఫరెంట్ స్టైల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా మనకి పాపప్ యాడ్స్ వస్తున్నాయి. మనం ఇట్లా మాట్లాడుకుంటే ఇక్కడ పెట్టే సన్ఫ్లవర్ డబ్బా పెట్టాం, అది ఒకటి యాడ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ లేదని పెడితే అది యాడ్ అవుతుంది, రియల్ ఎస్టేట్, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ వస్తున్నాయి. అలా మనకి వాటిని ట్రిగర్ చేసి కరెక్ట్గా మన ఫిలింకి తగ్గట్టుగా మనం తీసే కాంటెంట్లో అవి ఎక్కడ ఇంటిగ్రేట్ అవుతాయని చూసుకోవడం వాజ్ ద మేజర్ టాస్క్. ఎందుకంటే నువ్వు ఒకడు ఎగ్జిస్ట్ అయి ఉంటున్నావు అని కూడా బ్రాండ్కి తెలియదు, అంతమంది ఉన్నారు ఇక్కడ. అందులో నువ్వు అవుట్ స్టాండింగ్గా నిలబడి అవుట్ స్టాండింగ్ నెంబర్స్ కనిపిస్తేనే విల్ కమ్ టు యూ. అంటే హూ వీఆర్ టు దెమ్, నోబడీ. సో ఒక టైంలో అందరికీ బ్యాక్లాష్ వచ్చింది, లైక్ ఒక రెవల్యూషన్ అనుకో. అది చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి అది బ్యాక్లాష్గానే అయింది. వీళ్ళు బ్రాండ్స్ని మిస్యూజ్ చేస్తున్నారు, సో ఆ పేమెంట్స్ చాలా తీసుకుంటున్నారు, ఎక్కువ తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడి నుంచి సంపాదిస్తున్నారు, వీళ్ళు జనాల్ని మిస్లీడ్ చేస్తున్నారు ఈ బ్రాండ్స్తో అని చెప్పేసి చాలా బ్యాక్లాష్ వచ్చింది. హౌ ఇట్ ఎఫెక్ట్స్? మనకి ఎప్పుడూ డే 1 నుంచి జరగలేదన్న, కానీ సోషల్ ప్లాట్ఫామ్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు చూసేది ఏది కూడా ఊరికే చెయ్యరు. జస్ట్ టు ఎడ్యుకేటివ్ అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు సర్వైవ్ ఇన్ దిస్ స్పేస్. 10 చేస్తే దాంట్లో ఒక 2 అయినా ఖచ్చితంగా బ్రాండ్ లేకపోతే ఆ క్రియేటరు వాళ్ళ దగ్గర ఉన్న టీం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఈవెన్ దట్ ఈస్ అప్లై సేమ్ టు ఎనీ ఏజెన్సీ, ఎనీ కంపెనీ, వాట్ ఎవర్. ఎంత పెద్దది చూసుకున్నా ఒక్కొక్కరి స్టైల్లో ఒక్కొక్కలా. టెలివిజన్కి వస్తే అది అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, ఈ డిజిటల్ స్పేస్కి వస్తే ఇట్ విల్ కాల్డ్ యాజ్ ఎ బ్రాండ్. ఆ బ్రాండ్స్ మనం ఎలాంటివి చూస్ చేసుకుంటున్నాం అనేదే హోల్ గేమ్. ఇప్పుడు నాకు నెలలో ఒక 2 బ్రాండ్లే వచ్చాయి అనుకోండి, 10 బ్రాండ్లు అవసరం లేదు, 10 చెయ్యము, 2 దానికే టైం లైన్ సరిపోతుంది. ఎందుకంటే ఆ 2 వాడికి మంచి రీకాల్ వాల్యూ వస్తే వాడే 4 సార్లు వస్తాడు. వి ప్లే దిస్ బ్రాండ్ గేమ్, వి గో విత్ రిలయబిలిటీ, వి గో విత్ వాట్ యూ కాల్ దిస్ రీకాల్ యాక్షన్. మళ్ళీ ఒకడే రావాలి, అలా మేము మోల్డ్ చేసుకుంటాం. వాడికి అలా చూపించేస్తాం కన్వర్షన్స్, లీడ్స్, అవన్నీ. దానికో సపరేట్ సిస్టమ్, మళ్ళీ అదో సపరేట్, అది పెద్ద మార్కెటింగ్ థింగ్ అది. నైస్. సో ఇప్పుడు యూఆర్ గోయింగ్ టు పిచ్ 1 film? Yes. 3 films online. 3 films? 3 films, 1, 2, 3. And first film is about to బిగ్ బడ్జెట్స్ ఫిల్మ్స్. ఏం లేదన్న, అన్నీ మన కంట్రోల్లో ఉండే బడ్జెట్స్, రికవరీ ఈజీగా ఉండేవి, ఎక్కువ వయబిలిటీ, ఎక్కువ రీల్స్లో కట్ అయ్యి ఎక్కువ రిలేటబిలిటీగా ఉండే ఫిలిమ్స్. ఆల్ 3 డిఫరెంట్ డైరెక్షన్స్లో. ఒకటి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లా ఉండేది, ఒకటి కంప్లీట్లీ ఒక రిచ్ ఫ్యామిలీకి జరిగేది, ఒకటి కంప్లీట్లీ మళ్ళీ అగైన్ ఒక ఎన్ఆర్ఐ రిలేటెడ్ స్టోరీస్. ఎవ్రీథింగ్ ఈజ్ మోస్ట్ రిలేటబుల్ కాంటెంట్ వాట్ ఎవర్ వి డూ. సో అగైన్ కమింగ్ టు దందా. యా కాదు, ఇందాక మీరు చెప్పారు కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా ప్లేస్ చేసాం జరిగిందని. నువ్వు విన్నవేంటి త్రూ అవుట్ ద సిరీస్లో, ఆ నరేషన్ టైంలోనో లేదంటే రీసెర్చ్ టైంలోనో నువ్వు విన్ని షాక్ అయిన ఇన్సిడెంట్స్ ఏంటి? దీనికి కంప్లీట్లీ ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. వాట్ ఎవర్ ఐ డూ, ఆ లీడ్ రోల్ ప్లే చేసి అరవింద్ అనే రోల్ని ఐ జస్ట్ ప్లేడ్ ఇట్. ఆ ఎంటైర్ థింగ్లో ఏంటంటే ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ దేర్ ఆన్ పాయింట్, ఎక్కడ ఎలా ఏది కట్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ మాకు 2 minutes రన్ టైం, 2 or max 3 minutes. దీనికి ఒక పార్ట్ ఇంటిగ్రేషన్. ఈ స్టోరీస్లో ఎందుకు థ్రిల్ చేసింది అంటే స్కామ్స్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రేడింగ్. ఎవ్రీడే, డే టు డే జరిగే మన రెగ్యులర్ యాక్టివిటీలో స్కామ్స్ కూడా ఒక పార్ట్ అయిపోయినాయి. దాన్ని చూపించేది ఇదంతా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్. మేజర్లీ ఒక్క కాల్లో, ఒక్క డేలో ఒక్క కాల్ అంటే ఒక 100 calls చేస్తే ఒకటి ట్రిగర్ అయితే 2 నుంచి 3 లక్షలు, జస్ట్ లైక్ దట్. అలా అలవాటు అయిపోయినోడు ఇంకేం చేయలేడు కదా. అలా ఇండియన్ ఎకానమీ మొత్తం కూడా అలా అలవాటు అవుతుంది. దాంట్లో మేజర్లీ యంగ్స్టర్స్ వాస్ ద గైస్ హూ ప్లే మేజర్ రోల్. వాళ్ళు డేటాబేస్ సంపాదిస్తారు,
మనకి ఎక్కడో దగ్గర ఏదో రకంగా డేటా వస్తుంది. ఆ నెంబర్స్లో మన ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి అన్నీ అక్కడ ఉంటాయి. ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఏ టైంకి ఫోన్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు, పీక్ టైం ఎప్పుడు, లేపి ఏంటి అని చెప్పి మనకు ఒక 1 minute స్పేర్ చేయగలిగే టైం ఎక్కడుందని చెప్పి ఎవ్రీబడి ట్రిగర్స్ ద టైం. ఆ టైంలో ఆ ఇనిషియల్ మూమెంట్లో ఉన్నప్పుడు మీకు అర్థం కాదు డబ్బులు కట్ అయిపోయింది కూడా. కొంతమందికి 1-2 days తర్వాత తెలుస్తుంది. ఇంకొంతమంది అసలు రిపోర్ట్ చేయడానికి కూడా ఇష్టపడరు. నా దగ్గర డబ్బులు పోయినాయి అని ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. డబ్బులు పోగొట్టుకున్నావు, ఆ మాత్రం తెలీదా నీకు, ఇంత చదువుకున్నాను వాడని అంటాడేమో అని. సో దట్స్ హౌ దిస్ దందా ఈస్ ఆల్ అబౌట్. అంటే స్కామ్స్ ఎలా అవుతాయి, ఆ స్కామ్ చేసేవాడు వెరీ చిన్న, వాళ్ళ మమ్మీ వాడి ఫ్యామిలీ ఒక చిన్న లెవెల్, 0 లెవెల్ నుంచి వచ్చినోడు నేను సంపాదిస్తా 100 కోట్లు ఎలా సంపాదిస్తాను చూడు, అసలు జనాలు ఎలా ట్యూన్ చేస్తానో చూడు, నేను మనుషులే చదివొచ్చా అనుకున్న ఒక యంగ్ బాయ్, హౌ హీ బ్లఫ్ పీపుల్ వాస్ ద ఎంటైర్ స్టోరీ. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మనకి అది వర్టికల్ కంటే కూడా ఫుల్ ఫిలిం లాగా season 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ చాయ్ బిస్కెట్ శరత్ అనరాగన్న. అంత పోషకాలు దాంట్లో ఉన్నాయి. అంటే అంతా స్కామ్స్ గురించే, అసలు ఎలా చేస్తారు వాళ్ళ టెక్నిక్స్, మనకి చిప్పులు ఎగిరిపోతుంటాయి ఒక్కొక్క టెక్నిక్కి. అలా వాళ్ళు సపరేట్ నెట్వర్క్ మెయింటైన్ చేస్తారు. అండ్ సేమ్ లైక్ డ్రగ్ కార్టిల్స్, మీకు ఐడియా ఉందా? నార్కోస్, పాబ్లో ఎస్కోబార్ అని ఫేమస్ మెక్సికన్ డ్రగ్ డీలర్. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ సిమ్స్ లాగా వాళ్ళకి సపరేట్ సిమ్, సపరేట్ నెట్వర్క్లు, సపరేట్ టవర్లు ఉంటాయి. అవునా? సపరేట్గా రన్ చేసుకుంటారు వాళ్ళ ఎంటిటీని, అది ట్రాక్ చేయడానికి కూడా రాదు. సో ఇన్ ఎ సేమ్ వే ఈ సిరీస్లో కూడా వీళ్ళు అలా సపరేట్గా ఒక నెట్వర్క్ బేస్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర ఎప్పుడు కుప్పలు కుప్పలు. ఓకే ఓకే, నేను పాబ్లో ఎస్కోబార్ సిరీస్ అయితే నిజంగా చూడలేదు, బట్ యూ షుడ్ వాచ్. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. అంటే చలి కాచుకోవడానికి డాలర్స్ తగలేసి చలి కాచుకోవాలి. అది కొన్ని సీక్వెన్సెస్ నేను చూసా. దట్స్ హౌ రబ్బర్ బ్యాండ్లకి ఒక $3,000-4,000 జస్ట్ లైక్ దట్. అంటే 2-3 లక్షలు రబ్బర్ బ్యాండ్లు కొనుక్కోవడానికి ఎక్కడ దాచిపెట్టాలో తెలియని డేస్. అలా నిజంగానే ఈ పర్టికులర్ డిజిటల్ స్కామ్స్లో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ మనీ టు లూట్ ఫ్రమ్ పీపుల్. అండ్ అంతే స్ట్రిక్ట్గా గవర్నమెంట్ కూడా ఉంది, డిపార్ట్మెంట్ కూడా ఉంది. సైబర్ క్రైమ్ అవ్వచ్చు, వాళ్ళు ట్రాక్ చేసే విధానం అవ్వచ్చు, ఈక్వలెంట్ అయిపోయినాయి ఇప్పుడు. బట్ స్టిల్ పీపుల్ ఆర్ ఫైండింగ్ రూట్స్ టు గ్రాప్ మనీ ఫ్రమ్ పీపుల్, లూట్ మనీ ఫ్రమ్ పీపుల్. లేదు అంటే లైక్ ఎవ్రీథింగ్, అంటే ఎవ్రీ వన్ నీడ్స్ సమ్ బ్రేక్ కదా. నువ్వు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు నీకు బ్రేక్ తీసుకోవాలనిపించడం కానీ లోయెస్ట్ టైం ఎప్పుడు? 2025 అంతా లోయెస్ట్ ఫేజే. 26లో వి గాట్ ఇంటూ రికవరీ. టైం అంతా ప్లానింగ్కి పోయింది. అంటే నేను అప్పుడు నన్ను హీల్ చేసుకునే దానికంటే నేను బిల్డ్ చేయడం స్టార్ట్ చేసా. వేరే థింగ్స్ నా మీద నేను టైం పెట్టుకునే కంటే వేరే ఐపీస్ బిల్డ్ చేసి వాటిని ఒక స్టాండర్డ్ వరకు తీసుకెళ్ళి అప్పుడు మళ్ళీ నా మీద నేను టైం ఇన్వెస్ట్ చేసి కంటెంట్ స్టార్ట్ చేశా. ఎంత బాగానే గ్యాప్ వచ్చింది, 7-8 months గ్యాప్ వచ్చింది. దట్ వాస్ ద లోయెస్ట్ ఫేజ్. ఈ ఐబొమ్మ రవేన్ మళ్ళీ నువ్వు రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత స్టార్ట్ చేసిన సిరీస్ ఇది. అది ఆ టైంలో ఐబొమ్మ చాలా ఎక్కువ న్యూస్ అయింది, ఎవ్రీథింగ్. ఎందుకు అది పిచ్ చేసినప్పుడు ఏంటి బ్యాక్లాష్ ఏమొచ్చాయి? ఏమైనా చెప్పారా ఏంటి? నువ్వు చేసిన రీసెర్చ్ పాయింట్ ఏంటి దాని మీద? ఏం లేదన్నా, బేసికలీ పబ్లిక్ డొమైన్లో అవైలబుల్గా ఉన్న స్టోరీని మెటీరియలైజ్ చేసి దాన్ని 5 episode సిరీస్ కింద పెట్టి, నేను ఒకడు ఉన్నాను రా బాబు, నేను ఇంకా వెళ్ళిపోలేదు, ఫేడ్ అవుట్ కాలేదు, హియర్ ఐఎమ్ ప్లేసింగ్ నా పొజిషనింగ్ ఇక్కడ అని చెప్పి నేను మళ్ళీ కొత్త ఛానల్ పెట్టి దాంట్లో ఫస్ట్ సిరీస్గా దీన్ని లాంచ్ చేశాను. అది చేస్తున్నప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే ఐబొమ్మ గురించి ఏం తెలుసుకున్నాను? దానికి దీనికి ఏం సంబంధం లేదు. దిస్ ఈజ్ ఐఎమ్ రవి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ బాయ్ హూ వాంట్ టు మేక్ నెక్స్ట్ లెవెల్ ఈజీ మనీ. ఆడు ఏం చేశాడు అనేది కదా. దానికి హీ చూస్ టు గో విత్ పైరసీ ఫిల్మ్స్. సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎలా దాన్ని తీసుకొని వచ్చి ఎలా చేయాలి అనేది ఎంటైర్ స్టోరీ. సో ఇప్పుడు ఆ పైరసీ థింగ్స్ నువ్వేమైనా అబ్జర్వ్ చేసావా? ఫిల్మ్ థియేటర్స్కి వెళ్ళాము, అక్కడ ఎలా జరుగుతుంది, అక్కడ ఆపరేటర్స్ దగ్గర నుంచి అందరితో మాట్లాడాము. వి డిడ్ ఆర్ వెరీ గుడ్ రీసెర్చ్. అంటే జనాల్ని పంపించి అసలు ఏంటి ఎలా జరుగుతుంది అని. అంటే ఎంత చేసినా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యూట్యూబ్ కాబట్టి ఆ డీటెయిలింగ్ కానీ అదంతా తెలియదు. సో మేము ఫాస్ట్గా తీయాల్సి వస్తుంది. రోజుకి 6-7-8 సీన్లు అట్లా పట్టుకొని తీస్తే కానీ మాకు బడ్జెట్ టర్మ్స్లో వర్కౌట్ కాదు. సో ఫైనలీ దందాలో అలాంటి పరిగెత్తే థింగ్స్ లేవు. కూల్గా సెటిల్గా అనుకున్నట్టుగా డీటెయిల్గా తీసుకోగలిగాం. కలర్ ప్యాలెట్స్ అవ్వచ్చు, లైట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్, డైలాగ్స్ అవ్వచ్చు. ఆన్ పేపర్ ఏదైతే అనుకున్నామో అది విజువల్లీ చూపించగలిగాం. నీకు ఇప్పుడు ఇన్స్పైరింగ్ సినిమాస్ అంటే ఏంటి? అన్నీ అన్న, ఒకటనే ఏమి ఉండదు. ఇన్స్పైరింగ్ ఫిలిం మనకి బాస్కెట్బాల్ డైరీస్ అని చెప్పి ఒక ఫిలిం ఉంటుంది, లియోనార్డో డికాప్రియోది.
ఇట్ వాజ్ అమేజింగ్ ఫిలిం. నన్ను నేను లాంచ్ చేసుకుంటే అలా చేసుకోవాలని. ఓకే. అండ్ దిస్ దందా వాజ్ స్టెప్ 1 ఫర్ ఇట్. కైండ్ ఆఫ్ అలా ఒక స్మార్ట్గా కనిపించేవాడు, ఆడు ఇలా స్కామ్లు చేస్తే ఎలా ఉంటుంది అని. సో ఇట్ వెంట్ వెరీ వెల్. అంటే అనుకున్న దానికి అనుకున్న రూట్లో తీసుకెళ్ళగలుగుతున్నాం. వాట్ ఎవర్ ద ఇమాజినేషన్ ఐ హ్యావ్, నేను ఆ విధంగానే వెళ్ళగలుగుతున్నా ఆ డైరెక్షన్లోనే. సో మీ ఫాదర్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేసావు అసలు మురళీకృష్ణ గారిని? బేసికలీ హీఈస్ అ స్ట్రగలింగ్ యాక్టర్ సిన్స్ 25 or 30 years సంథింగ్. ఆయన మంచి యాక్టర్ అవ్వాలని చెప్పి ఇండస్ట్రీకి వచ్చారు. ఆయనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సంథింగ్ అది కుదరలేదు. అంటే అందరికీ కుదరదు కదా, మనం హీరో అవ్వాలని బయలుదేరుతాం. అయినా అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత నేను అంతటి కామెడీ హీరో అవ్వాలని బయలుదేరిన వాళ్ళలో ఒకరు. బట్ ఇట్ వాస్ నాట్ హ్యాపెన్. బట్ హీఈస్ రిలేటెడ్ టు ఇన్ టు ఫిలిమ్స్ డబ్బింగ్ అనే ఒక క్రాఫ్ట్ని చూస్ చేసుకొని దాంట్లో ఇన్ఛార్జ్గా ఉంటూ డబ్బింగ్స్ చెప్తూ హీ వాస్ బిజీ దేర్. సో అలా హీ ఈవెన్ యాక్టెడ్ ఇన్ దిస్ సూర్య షణ్ముఖ్ అన్నది. సూర్యలో మంచి రోల్ ప్లే చేశారు. బట్ ఏజ్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి యా హీఈస్ డూయింగ్ గుడ్. ఆయన వల్ల నాకు కొంచెం దీంట్లో ఓకే, ఈయన చేసిన మిస్టేక్స్ ఏంటి, యాక్టర్గానే ఉండిపోయి ఒకటే సింగిల్ టాలెంట్ ఉంటే ఎలాంటి సఫరింగ్స్ ఫేస్ చేస్తాము, డబ్బు లేకపోతే ఎంత దరిద్రంగా ఉంటుంది అనే డేస్ని చూసి మనం అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక వేసుకొని దాని తగ్గట్టుగా ఐ జస్ట్ మేడ్ మై ఇన్స్టెన్స్ ఇన్ టు దిస్ డిజిటల్ స్పేస్. లేదంటే డైరెక్ట్ ఫిలిమ్సే డే 1 నుంచి పెట్టుకునేటోళ్ళం, పిచ్ చేసేవాడు. బట్ డబ్బులు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో నవ్ యు ఆర్ గెటింగ్ గుడ్ పే ఈజ్ ఓకే, అది నువ్వు మేనేజ్ చేస్తున్నావు కాబట్టి. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి నేను రిస్క్ చేసినా ఐఎమ్ ఓకే విత్ ఇట్ అనే పొజిషన్కి వచ్చేసావా? ఇంకా ఆల్రెడీ రిస్క్ డన్. 5.6 million ఛానల్ వదిలేసి బయటికి రావడమే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. అంటే వాట్ ఎవర్ ద స్టెప్ ఐ టేక్, ఒక సెకండ్ ఆలోచించి డన్, ఇది మనం చేయగలుగుతామని చెప్పి వి డూ. ఈవెన్ నిన్న పెట్టిన దట్ 15 లక్షలు పోయినాయి అవి అని చెప్పిన వీడియో కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ అవేర్నెస్ వీడియో. ఇలా చాలామంది నిజంగానే ఫేస్ చేస్తున్నారు. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో వాటన్నిటిని పొందుపరిచిందే మన దందా అనే సిరీస్. కమ్ అండ్ డూ వాచ్ ఇట్ అని చెప్పి వి జస్ట్ మేడ్ దట్ వీడియో టు బీ హ్యాపెన్. తిట్టేవాళ్ళు తిట్టారు, పొగిడేవాళ్ళు పొగిడారు, ఇంద్రా బాబు వీడు అని చెప్పి అనుకునే వాళ్ళు అనుకున్నారు. బట్ స్టిల్ అంత గట్టిగా ఈ ఫిలిం కాంటెంట్ మీద నిలబడగలగాలి అనేది నా పాయింట్. అందుకే అలా చేసాం. సో ఈవెన్ 50 లక్షలు పెట్టారంటే దాని రికవరీ కూడా షుడ్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎంత ప్రొడ్యూసర్ పెట్టినా, ఎంత వాళ్ళది ఉన్నా, ఇట్ ఈస్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అలా ఆలోచించగలిగితే నాకు 50 లక్షలు మార్కెట్ ఇచ్చారు వాళ్ళు ఒక్క వర్టికల్ సిరీస్లో. అండ్ ఎంత డూయింగ్ గుడ్ అయినా నా మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది. దాని తగ్గట్టు నేను జనాల్లోకి ఒక కంటెంట్ని తీసుకెళ్ళగలిగితే ఒక సినిమాని ఇంకెంత అగ్రెసివ్గా తీసుకెళ్ళగలుగుతా. సో దట్స్ హౌ ఐ పొజిషన్డ్ మై సెల్ఫ్ లైక్ దిస్. ఇంకా అయిపోయింది కాంటెంట్ క్రియేటర్ జర్నీ, అబౌట్ టు డన్. ఇప్పుడు యాక్టర్ జర్నీ, ఫిలిమ్స్, యాక్టింగ్ ఇంతవరకు చూసి ఈడు ఈడేంట్రా అనుకున్న వాళ్ళు కూడా ఈడు బాగా చేశాడురా, వీడి మీద నేను 150 రూపాయలు పెట్టడం వర్త్ అనుకునేలాగా నన్ను నేను మోల్డ్ చేసుకోవడానికి దందా ఈ స్టెప్ 1. సో తేజ్ ఇండియాలో ఇక్కడ నుంచి రావు, వస్తాయి న్యూ టాలెంట్స్ విల్ కమ్. అంటే నేను ప్రొడక్షన్ వైపు ఉంటాను, ఇంకా డబ్బులు పెట్టి సిరీస్ ప్రొడక్షన్ చేసి కొత్త జనాల్ని తీసుకురావడం, కొత్త రైటింగ్స్, న్యూ యంగ్ బ్లడ్. దే విల్ బీ మై ఎంటైర్ ఆర్మీ టు గో ఫార్వర్డ్. వాళ్ళు మంచిగా రాసి ఒక సిరీస్ తీసిరంటే వాళ్ళే సినిమా డైరెక్ట్ చేయొచ్చు కదా. సో దట్స్ హౌ దిస్ ఈజ్ లైక్ ఎ ఫ్యాక్టరీ, తేజ్ క్రియేటివ్ వర్క్స్. సో అసలు నువ్వు డైరెక్షన్, రైటింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసి డైరెక్టర్ అవుదాం అనుకున్నావా, లేదంటే యాక్టర్ అవుదాం అనుకున్నావా? అంటే ఆపర్చునిటీ కోసం నువ్వు క్రియేట్ చేసుకున్నావు? ఎస్ అంతే, క్లియర్లీ. అంటే నన్ను నేను పొజిషన్ చేసుకోవాలంటే ఎవరు రారు. ఫస్ట్ నాకు నేను ఒక ఆపర్చునిటీ, ఒక డోర్ క్రియేట్ చేసుకుంటే నాతో పాటు అందరినీ తీసుకెళ్ళడం ఈజీ అన్న ఫేజ్లో ఫస్ట్ రైటింగ్ చేసుకొని, పొజిషనింగ్ చేసుకొని, డైరెక్టర్గా పెట్టుకొని, యాక్టింగ్ చేసుకొని, నేనే రోల్ చేసుకొని, నేనే కట్ చేసుకునే దగ్గర నుంచి ఇట్ స్టార్టెడ్. సో అపార్ట్ ఫ్రమ్ ఆడియన్స్ అంటే లైక్ గుడ్ థింగ్స్ చెప్పడం కన్నా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అప్రిసియేషన్స్ ఏంటి నీకు బాగా మర్చిపోయకుండా గుర్తున్నవి? అందరూ నాగబాబు గారు పిలిచి మాట్లాడారు, అండ్ రామ్ గోపాల్ వర్మ పిలిచి మాట్లాడారు. ఎవ్రీబడి, అందరికీ తెలుసు, అందరికీ ఇలా చేస్తాడు ఇది అని చెప్పి తెలుసు. ఎవ్రీబడి విల్ టాక్ నైస్, ఎవ్రీబడి హ్యావ్ గుడ్ ర్యాపో. అలా ఏదో ఒక రకంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే నో మీ. సో యాక్సెస్ వాజ్ సో ఈజీ. అందుకని దాన్ని మిస్యూజ్ ఒక ఫోటో కోసమో ఇంకో దానికోసమో చేసుకోకుండా సినిమాకి దాచి పెట్టుకొని
కరెక్ట్ టైంకి అన్ని యాక్సెస్లని ఓపెన్ చేసి లివరేజ్ తీసుకుంటే మనకి ఇంకా తిరిగి ఎందుకు ఉంటుంది. దట్స్ వై పొజిషన్. సో అన్నీ అనుకున్నట్టు అవుతాయని నువ్వు అనుకుంటున్నా? అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. కానీ ప్రిపేర్డ్గా ఉన్నాను అనేది నా ఉద్దేశం. నేను అనుకున్నట్టు అయిపోతే రీసెంట్ క్లాషెస్ ఎందుకు అవుతాయి, ఎందుకన్నీ పట్టా డౌన్ఫాల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ కదా. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్. దట్స్ వాట్ ఐ జస్ట్ కెన్ టెల్. సో ఎంతమంది లాంచ్ చేశారు మీరు ఇప్పుడు దాకా? ఏదన్నా ఎంతమంది లాంచ్ చేశారు యాక్టర్స్గా? కొంతమందిని యాక్టర్స్గా ఇప్పుడు అచీవర్స్కి లైనప్లో ఉన్నారు వాళ్ళందరినీ. అండ్ మా లేదంటే మీ తేజ్ ఇండియా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంతమందిని చేసి ఉంటా కొంచెం నేమ్ బాగా వీళ్ళకి వచ్చింది అనుకున్నవి? మీరు పేర్లు చెప్తే అందరూ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 80-90% ఇప్పుడు మంచి 1.5 మిలియన్ క్రియేటర్ అవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళందరూ అమెజాన్ ప్రైమ్కి చేస్తున్నారు, మంచి సిరీస్లు చేస్తున్నారు. ఒకడు సినిమా చేస్తున్నాడు. మా మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఈవీవి కాంపౌండ్లో హీస్ డూయింగ్ మ్యూజిక్ థింగ్స్ అండ్ ఆల్, మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. ఎవ్రీబడి వాస్ పొజిషన్ దెమ్సెల్ఫ్ గుడ్ ఇన్ ఫిలిమ్స్, ఓటీటీస్ అండ్ ఆల్. అందరూ బాగా సక్సెస్ అయ్యారు. అంటే అది ఆ ఛానల్కి ఆ ఆడియన్స్ ఇచ్చిన స్కోప్ అలాంటిది. వాళ్ళకి పడ్డ క్యారెక్టర్స్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంది, టేక్ ఆఫ్ అయ్యింది అలా. వాట్ ఆర్ ద మెసేజెస్ అంటే మీకు వచ్చిన థింగ్స్ ఏంటి? తేజ్ ఇండియా క్లోజ్ అవుతుంది ఆ టైం కన్నా టైంకి మీకు బాగా జనాల నుంచి వచ్చిన మెసేజెస్ ఏంటి? అంటే నో కదా, అంటే నువ్వు చదివే ఉంటావు కదా ఖచ్చితంగా. అవునవును. ఎందుకు రావట్లేదు, వీడియోస్ ఏవి కనిపించట్లేదు, అన్నీ ప్రైవేట్లో ఉంటాయి, దాని డిస్ప్యూట్ ఏదో దానికి ఉంది. బట్ పీపుల్ విల్ ఆస్క్, దే ఫీల్ బ్యాడ్, నేను చూడలేకపోతున్నాం మళ్ళీ అని. అండ్ యా దట్స్ ద థింగ్. అంటే ఆ ఫేజ్ నుంచి వెంటనే స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ పెట్టుకోవడం ఈజీ అయింది పైకి తీసుకెళ్ళి. సో ఇదోకే. ఎప్పుడైనా థ్రెట్స్ వచ్చా? ఎందుకు రావన్నా, పొద్దున్న లేస్తే అదే నేను చంపేస్తా అనేవాడే ఉంటాడు. ఇప్పటికి ఎందుకు అంటే ఏదో ఒకటి నచ్చదు, అందరికీ మనం నచ్చాలని లేదు కదా. ఏదో ఏంట్రా ఐఫోన్ ఉందని బల్బా అని అంటాడు సడన్గా ఎవడో సంబంధం లేకుండా. దేనికి? ఎవరు నో ఇందాకే నేను కాఫీ షాప్లో చూసాం, నువ్వు ఏం చేస్తున్నావు మాకు తెలుసు అంటాడు. ఏం చేసింది లేదు అక్కడ, ఏదో చిన్న స్టోరీ పెట్టి నేను స్పాట్ చేసా అంటాడు. డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ పీపుల్. పాయింట్ తర్వాత ఇంక నవ్వుకోవడం తప్పితే ఏం చేయలేము. అవునా? అంత సీరియస్నెస్ ఎప్పుడు అవ్వలేదా? అవుతాయి అన్న. అంటే ఇప్పుడు కాంటెంట్లో ఏదో తెలియకుండా మాట అనేస్తాం ఒకటి, అది ఎవరికో హట్ అవుతుంది, అలాగే మనం అపాలజీ చెప్పాల్సి వస్తుంది. అలా అయిన డేస్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్ అన్నీ ఉంటాయి కదా, ఇంకా హార్ట్ స్కిన్ అయిపోతాం ఒక పాయింట్ తర్వాత. సో నేను నేమ్ చేయను, బట్ ఒక థింగ్ నీ లైఫ్లో జరిగింది, ఆ తర్వాత ఆ ఫేజ్ ఏంటి ఇది? నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోలేకపోయావు, ఇవ్వాలనుకోలేదు, అది నాకు తెలియదు. బట్ ఏంటి దాని గురించి ఏం చెప్తావు? ఏం లేదన్న, లైక్ అది హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకొని దట్ ఈస్ నాట్ దిస్ అని చెప్పి అంతా తీయించుకొని మళ్ళీ న్యూ జర్నీ చేసి ఇలా మీ ముందుకు రావడం నాకు 2 years టైం పట్టింది. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. టిల్ డేట్కి ఎటు చూసినా ఏది చూసినా ఇట్ విల్ హాంట్ లైక్ ఎనీథింగ్. ఇట్ ఈస్ లైఫ్ టైమ్ రిగ్రెట్ ఫర్ మీ. సో యా అంతే, ఇంకా దాని మీద ఎక్కువ మాట్లాడలేము మనం. సార్ ఇందాక చెప్పిన ఆఫ్లైన్లో కూడా రెస్పెక్ట్ యువర్ జర్నీ, బికాజ్ ఒక 16-17 yearsకి మేబీ కొంచెం ఈ ఎన్వైర్న్మెంట్ అర్థం కావడానికే చాలా టైం పడుతుంది. బట్ నువ్వు 25కి ఇప్పుడు మీరు ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసేసావు. ఇట్స్ నైస్, గుడ్ టు సీ. ఎన్నిసార్లు పడ్డా వాళ్ళే పైకి లేపేది, లేకపోతే మనం ఎక్కడ అసలు. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నీ ఫార్మేట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయడం ఒకటి, కానీ నీ మీద ఒక 50 lakhs పెట్టి ఒక వెర్టికల్ సిరీస్ చేసి రేంజ్కి ఒకటి ఎదగడం అనేది ఇంకో గుడ్ థింగ్. ఎస్, ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ ఆదిత్య అన్న అండ్ మనోజ్ అన్న, చాయ్ బిస్కెట్ నుంచి శరత్ అని అనురాగ్ అన్న. దే బిలీవ్ ద ప్రాజెక్ట్ అండ్ నా పర్ఫార్మెన్స్లో కూడా చేంజ్ మీరు చేయించుకుంటే నేను ఎంతన్నా చేస్తాను అనే కాన్ఫిడెన్స్ని ఇది బిల్డ్ చేయగలిగింది. క్రెడిట్ అంతా వాళ్ళకే. ఇంకా ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్ ఎనీ యాక్టర్, హూ వుడ్ ఇట్ బి? అలా ఏం లేదన్న, కెమెరా ముందుకు ఎవరు వచ్చినా ఐ కెన్ మేక్ దెమ్ టు పర్ఫామ్ అంతే. అలా పర్టికులర్లీ ఏం లేదు. కానీ మంచి పీపుల్తో పనిచేస్తే ఈవెన్ ఐ గెట్ గుడ్ ఎక్స్పీరియన్స్ వేర్ ఐ కెన్ షేర్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ సేమ్. మంచి కమెడియన్స్ని డైరెక్ట్ చేయాలని ఉంటుంది, వాళ్ళ టైమింగ్ పట్టుకోవాలని. ఓకే, సునీల్ అన్నతో చేయాలని ఉంది. అండ్ నెక్స్ట్ ఫిలింలో వీ జస్ట్ వాంట్ టు కాస్ట్ హిమ్. నైస్, లైక్ యువర్ కాన్ఫిడెన్స్ యాజ్ వెల్. బట్ అంటే లైక్ నేను క్రిటిసైజ్ చేయట్లేదు, వెదర్ ఇట్ ఈస్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే అవుతుంది. ఇంకొక సెకండ్ థాట్ లేదు అంతే. దెర్ ఈస్ నో ప్లాన్ బి ఇఫ్ ఐ హ్యావ్ ప్లాన్ ఏ. దట్స్ ద హోల్ పాయింట్. ఆల్ ద బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ. దందా చూడండి, చాయ్ షార్ట్స్లో వస్తుంది. ఓన్లీ ₹1 కడితే చాలు,
యూ కెన్ వాచ్ ఫుల్ వీక్ ఆల్ సిరీస్లో చూడొచ్చు. వాచ్ దందా. So that's it, guys. This is Arjun Mahi signing off.